तन्नो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటుంది. ఇందులో జనక మహారాజు అడిగిన ప్రశ్నలలో జ్ఞానం అంటే ఏంటి, మోక్షం ఎలా లభిస్తుంది, వైరాగ్యాన్ని ఎలా పొందాలి అని అడిగిన ప్రశ్నలలో అష్టావక్రునికి చాలా ఇష్టమయ్యి హే తాత అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా ప్రేమతోటి ఉత్తరం చెప్పాడు. విషయాలని విషంలాగా చూడాలి, ఇదేదైతే క్షమాదయ ఇవన్నీ దైవీ సంపత్తులు ఏమైతే ఉన్నాయో వీటిని అమృతంలాగా భజించాలి అని ఉత్తరం ఇచ్చాడు. 4-5 లక్షణాలు చూపించారంటే వాటితోటి అవి ఉపలక్షణాలు అనుకొని మిగతా ఇవన్నీ దైవీ సంపత్తుల గురించి కూడా మనం విచారణ చేసుకోవాలి. ఎందుకంటే పొందేది ఏమీ లేదు. మనం ఏదైతే పొందాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ పరమాత్మని స్వరూపము మనలోనే ఉంది. ఒక్క సెకండ్ కూడా దానిని ఆ అనుభూతి నుంచి మనం బయటికి రానే లేదు. వాస్తవంగా వచ్చినట్టు అనుకుంటున్నాం. మన ఆత్మానుభూతి నుంచి బయటికి వచ్చేసాము అని అనుకుంటున్నాము. ఎందుకు అలా అనుకుంటున్నామంటే మన మనసు బుద్ధులు ఏదైతే ఈ అంతఃకరణంలో మనము తాదాత్మ్యం పెట్టుకున్నాం, సంబంధం పెట్టుకున్నాం. ఎక్కడ సంబంధం పెట్టుకుంటామో, ఎంత దూరం వరకు పెట్టుకుంటామో అక్కడున్న సుఖ దుఃఖాలు మనమైపోతాం. మనము కానీ ఈ శరీరంతో సంబంధం పెట్టుకొని ఈ శరీరంకున్న సమస్యలన్నీ మన సమస్యలు అయిపోయాయి. అందుకే ఇక్కడ కొత్తగా జ్ఞానం ఉత్పన్నమైతే ఏమీ కాదు. మరి ఈ సాధన ఏంటి? శ్రవణమన నిధిధ్యాసనాలు. ఈ సాధన దేని కొరకు అంటే కన్నా ఆవరణ భంగం అంటారు. మనము 2 తప్పులు చేశాం. ఆత్మ అనేది ఆత్మ అగ్రహణం. పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోలేదు, దాన్ని వదిలిపెట్టేశాం. మన స్వరూపం లోపల ఉన్న సాక్షి చైతన్య పరమాత్మ. అన్యతాగ్రహణం. మనము కానీ ఈ శరీరాలతోటి ఈ ప్రపంచంతో దేన్నైతే పట్టుకోకూడదో గ్రహించకూడదు దాన్ని గ్రహించి గట్టిగా పట్టుకున్నాం. ఇదే సమస్య. మనము చేసే ఈ శ్రవణమన నిధిధ్యాసనాలు ఏమి చేస్తాయంటే ఫస్ట్ అన్యతాగ్రహణాన్ని, బయట ఏదైతే పట్టుకున్నాము గట్టిగా వాటినన్నీ వదిలించేస్తాయి. వదులుకోవడమే అలవాటు చేసుకోవాలి. మ్యాక్సిమం అంతా గురుదేవులు కానీ పరమాత్ములు కానీ మన సనాతన ధర్మం కానీ నీవు ఏదైతే గట్టిగా పట్టుకుంటావో దాన్ని వదిలించే ప్రయత్నాలే చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మనము కాని అన్యతాగ్రహణం ఏదైతే మనం పట్టుకున్నామో దానివల్ల సమస్య వస్తాము. త్యాగేన ఏకే అమృతత్వ మానుషు నా కర్మణా న ప్రజయా ధనేన. కర్మల ద్వారా కానీ సంపత్తు ద్వారా కానీ అనుకూలమైన వ్యక్తులు, మన భార్య, పిల్లలు ఇవన్నీ వీటి ద్వారా ఎప్పటికీ మనకు మోక్షం రాదు. కేవలం త్యాగేన ఏకే అమృతత్వ మానుషు. అందుకే ఒక్కొక్కటే వదిలించుకుంటూ ఉండాలి. ఆ వదులుకోవడానికి డైరెక్ట్గా ఒక ఉపదేశం ఇచ్చేసి వదిలిపెట్టేసి శరీరంతో ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టు, ప్రపంచంలో ఉన్న సత్యత్వ బుద్ధి వదిలిపెట్టు అని ఆర్డర్లు చేస్తే అసలు ఆర్డర్ని పని తీసుకోవడం లేదు మన మనసు. వింటూ ఉంది, అర్థమవుతూ ఉంది, కొద్దిగా విశ్వాసం కూడా ఉంది ఇదే సత్యమై ఉంటుందని. కానీ మన ఆర్డర్లు అది తీసుకోవడం లేదు. ప్రపంచాన్ని సత్యంగానే చూస్తాం, ప్రతి క్షణము సత్యంగానే చూస్తాం. ఎందుకంటే ఏదన్నా మనము నాది అనుకున్న వస్తువు మన నుంచి దూరం అయినప్పుడు ఎంత క్లేశం, ఎంత దుఃఖం వస్తూ ఉంది. అనిష్ట ప్రాప్తి. మనం వద్దనుకున్నది మనకు అనిష్టంగా అనారోగ్యమో మనసవాచ కర్మన మన మీద దాడులు వచ్చినప్పుడు అనిష్ట ప్రాప్తి అయినప్పుడు బాధపడిపోతాం. అంటే మనం విన్న ఇన్ఫర్మేషన్ని ప్రాక్టికల్గా దాన్ని అందులో ఉండలేకపోతున్నాం. ఎందుకు అంటే మన అంతఃకరణలో విపరీతమైన అశుద్ధి ఉంది.
ఆ అంతఃకరణలో ఫస్ట్ స్టెప్పులు అందుకే క్లియర్గా చేసుకోవాలి. అంతఃకరణంలో ఉన్న అశుద్ధి పోవాలంటే ఏదైతే సాధన పేరుతోటి మనం చెప్పుకుంటున్నామో ఈ అమానిత్వాది లక్షణాలు, దైవీ సంపత్తులు, యోగుల యమనియమాదులు, ఇవన్నీ సాధనలు అందరూ కూడా ఆచరిస్తారు. ఈ సాధనాలలో ఏమీ డిఫరెన్స్ లేదు. ఫైనల్ తత్వాల్లో కొన్ని భేదభావాలే కానీ బౌద్ధులు కానీ ద్వైతులు కానీ అందరూ కూడా ఈ ఒక బేసిక్ ఏదైతే అవసరం ఉందో వీటిని అన్నిటిని కూడా అందరూ కూడా అభ్యాసం చేసుకుంటారు. అందుకే మనము అలాంటి అమానిత్వాది లక్షణాలు అష్టావక్రుడు షార్ట్లో చెప్పేసింది. అసలే అయినా అంత హై లెవెల్లో ఒక ప్రవచనం డైరెక్ట్ పాయింట్ మీద మాట్లాడేటోళ్ళు. వాళ్ళు విస్తారాలు లాగదీసుడు పనులు చేయరు, షార్ట్లో చెప్పేస్తారు అంతే. ఆ షార్ట్లో చెప్పింది మనము వివరంగా డీటెయిల్గా మనము తెలుసుకోవాలి. మనం ఇక్కడే ఇరుక్కున్నాము. ఈరోజు ఆ ఉన్న సత్యాన్ని గ్రహించి ఆ మనసు బుద్ధులు ఎందుకు స్వతంత్రంగా అవి రెస్ట్కు వెళ్ళడం లేదు, ఇంకా యాక్టివ్గా ఎందుకు మనల్ని బహిర్ముఖం చేస్తున్నాయంటే వాటికి ఇంకా మనం సరి అయిన విచారం ఇవ్వలేదు. మనసుకు యుక్తిప్రదంగా మళ్ళీ బాగా చెప్తే కానీ అది బయట పోకుండా ఆగుతుంది. లేకపోతే కానీ కొద్ది ఇన్ఫర్మేషన్ ఇస్తే అనాది కాలం నుంచి చేసుకొని వచ్చిన అనుభవం మీద ఈ చిన్న ఇన్ఫర్మేషన్ పనికిరాదు. చిన్న తాగుబోటు అలవాటు ఉంటాయి. ఆ అలవాటును ఒక్కసారి నువ్వు వదిలిపెట్టరంటే వదిలిపెట్టేస్తారా? ఎంత ప్రయత్నం అవుతుంది. ఒక చిన్న అలవాటు అంటే ఈ జన్మలో ఒక 5-6 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఉన్న అలవాటును వదిలించుకోవడానికే అంత కష్టమవుతుంది. మరి అనాది కాలం నుంచి ఈ మనసు, ఈ ప్రపంచం సత్యము, నేను ఈ శరీరము అనే అలవాటుతోటి జీవించిన మనసుకు కొద్దిగా నువ్వు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అది వదులుకుంటుందా? వదులుకోదు. అది విపరీతమైన అలవాటు అయిపోయింది. అందుకే దానికి వేరే మార్గం ఏమీ లేదు. ఆసుప్తే ఆమృతే కాలం నయేద్ వేదాంత చింతయా దద్యాత్మ అవసరం కించిత్ కామాదినా మనాగతి. ఎప్పుడు వరకు నిద్ర రాదు, ఎప్పుడు వరకు మృత్యు రాదు అంటే జాగ్రత్త అవస్థలో ఎంతసేపు నువ్వు యాక్టివ్గా ఉంటావు అంతసేపు నీవు వేదాంత విచారంలోనే, పరమాత్మని విచారంలోనే ఉండాలి. ఆయుష్ 80 సంవత్సరాలు అనుకోవాలి. శాస్త్రంలో 100 సంవత్సరాలు ఉంటుంది కానీ 80 కన్నా ఎక్కువ ఊహించుకోకూడదు ఇప్పుడున్న పరిస్థితులకి. ఆ ఆయుష్లో 3-4 భాగాలు చేసి 3 భాగాలు సంసారం ఏదైతే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం అంతా అందులోనే ముగించుకోవాలి. అంటే 60 సంవత్సరాలకి ది ఎండ్ అని పెట్టేయాలి. మళ్ళీ వ్యవహారాల్లో అక్కడ పోకూడదు. లాస్ట్లో మిగిలిన ఒక 20 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో ఆ 20 సంవత్సరాలు శాస్త్రం చెప్పినట్లు కంటిన్యూస్గా వృత్తులు ఎట్లా ఉండాలంటే ఉదయం నుంచి పడుకునే వరకు ఈ ఒక విచారమే మన బుర్రలో మనసు ఆలోచిస్తే ఈ విచారాల గురించి ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అందుకే కొద్దిగా ఒకేసారి సత్సంగం అంటే కష్టమైంది. కొద్దిగా హారతి, కొద్దిగా పారాయణము, కొద్దిగా సేవ, కొద్దిగా ఇలా చేసుకొని ఎక్కువ ఈ శ్రవణ సంస్కారాన్ని మంచిగా బుర్రలో నింపుకోవాలి. ఒక 10-11 సంవత్సరాలు ఈ కొత్త అలవాటుని ఒకసారి పెట్టుకోండి. మళ్ళీ చూడండి మనసు ఆటోమేటిక్గా వృత్తులన్నీ వీటి గురించినే వస్తూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అని 19వ అపానిత్వాది లక్షణాలు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే డైలీ దీని విచారం చేయాలా, కంటిన్యూస్గా ఉండాలి. భాష్యకార భగవానుడు దద్యాత్మ అవసరం. ఈ మనసుకు ఖాళీగా ఉంచుకుంటే తప్పకుండా అది అనాత్మ విచారమే చేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి. ఒక రికార్డింగ్ మిషన్ ఉంటే కన్నా మన మనసు ఏమేమి ఆలోచన చేస్తుందో కొన్ని సెకండ్లే మనం పరమాత్మ గురించి ఆలోచన చేస్తుంది ఖాళీగా ఉండదు. మిగతాదంతా ప్రపంచానికి సంబంధించిందే. అది ఆలోచించేదంతా అనాత్మ వస్తూనే ఉంటుంది, మన స్వరూపమైనది. మరి ప్రతిరోజు ఒక గంట సేపు ఒక పరమాత్మ ఉంది, మళ్ళీ మిగతాది 17 గంటలు 15 గంటలు అనాత్మ గురించి ఆలోచన చేస్తుంటే ఆ సంస్కారం ఎక్కువైపోతుంది. ఈ సంస్కారం ఎట్లా ప్రబలమవుతుంది? అందుకే ఈ ఆశ్రమాల్లో కూడా 4 క్లాసులు నియమాలు ఎందుకు పెట్టారంటే 4 క్లాసులు పెట్టుకుంటే కదా మైండ్ ఫుల్ ప్యాక్ అయిపోతుంది. మళ్ళీ నీకు బయట వేరే విషయాల గురించి ఆలోచించుకోవడానికే ఆస్కారం ఉంది. అందుకే విద్యార్థులకు ఊరికే వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కాదు,
క్వశ్చన్లు అడగడము, చదివించడం వల్ల దాంట్లో భాషలో కేవలం ఇందులో ఇన్వాల్వ్ చేపించడం, వాడు మనసును సంపూర్ణంగా పరమాత్మని తత్వం వేరే తత్వంకి ఆలోచించుకోవడానికి వానికి అవకాశం ఉండకూడదు. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు గురువులు శిష్యుల దినచర్యని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వారికి ఎక్కువ గ్యాప్లు వచ్చేస్తే కానీ ఇంకా ఏం చేస్తారు? ప్రతి ఒక్క ఎవరైతే గురువు అవుతాడో వాడు విద్యార్థులు అయ్యి గురువునే అయింటాడు. వాడికి తెలుసు ఖాళీగా కూర్చున్నప్పుడు మనసు ఏమేమి ఆలోచన చేస్తుందని. అందుకే హోంవర్క్ లాగా అలా స్వాధ్యాయ పద్ధతిని కనిపెట్టారు. ఇది మనం ఇప్పుడు తెలుసుకోవాలి సామర్థ్యం బట్టి. అందుకే ఏదో ఒకటి శ్రవణము, ఒకరు పుస్తకం చదువుతూ ఉండాలి, ఒకరు వింటూ ఉండాలి. ఎక్కువ విగ్రహత అవసరం లేదు. అందరూ ఇప్పుడు అనువాదాలు అన్ని భాషల్లో, తెలుగులో అన్ని అనువాదాలు దొరుకుతాయి. ఖాళీగా మాత్రము మనసుని ముఖ్యంగా ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. శరీరానికి కావాల్సింటే ఖాళీగా ఉంచి, కానీ మనసును మాత్రం ఖాళీగా ఉంచద్దు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, దాని తర్వాత తత్వార్థ దర్శనం. ఆ తత్వజ్ఞానాన్ని దర్శనం చేసుకోవాలి. ముందే చెప్పాం కదా, ఒక పుస్తకాన్ని మనము చదవడానికి ఇంట్రెస్ట్ రావాలంటే ఆ పుస్తకం వల్ల ఏమి ప్రయోజనము మనసు దాన్ని వెతుకుతుంది. ఈ పుస్తకాన్ని చదివితే గాన నువ్వు సంపూర్ణంగా దుఃఖాలని తొలగించుకుంటావు. నీ దుఃఖాలు పూర్ణంగా దూరమవుతాయి. ఆ ఫలము గురించి మనసుకు బాగా నువ్వు హైలైట్ చేపిస్తే నీకు దీని మీద ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే అలాగా దర్శనం అప్పుడప్పుడు మనం ఉన్న బుద్ధిని చూపిస్తూ ఉండాలి. పదార్థ వివేకపరస్య వాక్యార్థ జ్ఞానాధిగమాత్. మనం వెతుకుతున్న ఆ పరమాత్ముడు వాక్యార్థాల్లో మనం తెలుసుకో. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ అని ఈ మహావాక్యాల్లో మనము దాన్ని తెలుసుకోవచ్చు. అందుకే తత్వజ్ఞానస్య వాక్యార్థ జ్ఞాన రూపస్య యః అర్థః ఫలం మోక్షః తస్య దర్శనం ఆలోచనం. ఆ తత్వం గురించి ఆలోచించాలి. తత్ అంటే పరమాత్మని పేరు. తత్వం అసి అని 3 పదాలు ఉంటాయి. త్వం అంటే నువ్వు అని, తత్ అంటే అది, అసి అంటే అయి ఉన్నావు, నువ్వు అదే అయి ఉన్నావు. ఓ జీవుడా, నువ్వు ఏదైతే పరమాత్మని ఆనందాన్ని వెతుకుతున్నావో అది నువ్వే అయి ఉన్నావు. కేవలం తెలుసుకొని సొంతం చేసుకోవాలని గురువు ఉపదేశాత్మకమైన మహావాక్యం. అందులో తత్ అంటే భగవంతుని ఎప్పుడు మనకు భిన్నంగానే చూసే అలవాటు ఉంది కదా. భిన్నంగా నాకు వేరుగానే భగవంతుడు ఉన్నాడు, ఎక్కడో పైన దూరంగా ఉన్నాడు అని చూసే అలవాటు ఉంది. కాబట్టి తత్ అంటే కన్నా దట్ అని, అది అని అర్థం. దూరంలో ఉన్న వస్తువుని అది అని పిలుస్తాం మనం. అది అక్కడుంది కదా ఆ కొండ, అది అదే అని చెప్పేసి. పరమాత్ముడు ఎక్కడో దూరం ఉన్నాడు కదా అని భావన ఉంటుంది కదా అని శాస్త్రం కూడా తత్ అనే పదాన్ని వాడింది. తస్య భావం తత్వం. ఆ భగవంతుని ఒక స్వరూపము, ఆయన భావంనే తత్వం అంటారు. అలాంటి తత్వం గురించి విచారణ చేయాలి. కథలు ఎన్ని రోజులన్నీ వింటావు, ఆ ప్రేరణ కథలు, ఆ కథలు. ఆ మహాభారతంలో చూస్తుంది కదా, పుణ్యక్షేత్రాల గురించి నాకు చదవడానికి యాస్ట్కి వస్తాను. ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఆ పుణ్యక్షేత్రాల్లో స్నానం చేస్తే ఈ ఫలము, ఆ ఫలము, ఈ ఫలము, ఆ ఫలము చదవడానికి యాస్ట్కి వస్తుంది. స్టోరీలలోనే మునిగిపోకూడదు. ఇక్కడ తత్వంలో విచారం చేయాలి. భగవంతుడు అంటే ఎవరు, ఎట్లా ఉంటాడు, నిజమైన యథార్థంగా తెలుసుకోవాలి. దాన్నే శాస్త్రం చెబుతుంది. నువ్వు వెతుకుతున్న పరమాత్మని గురించినే నీకు నచ్చ చెబుతానని చెప్పేసి. అందుకే శంకరాచార్యుల భగవాన్లో ప్రాతస్మరణ శ్లోకాలు రాశారు. ఉదయం లేస్తేనే ప్రతిరోజు 3 లక్షణాల ద్వారా భగవంతుణ్ణి స్మరించుకొని అని చెప్పేసి. చాలా అద్భుతం. నిద్ర లేచి అలవాటు కూడా నేర్చుకోవాలి. కాసేపు టక్కని లేచి బాత్రూమ్ దాకపోకుండా లేచిన కాడే మంచిగా కూర్చొని, రమణ మహర్షి కూడా అదే అంటాడు. ఆ తండ్రి ఉంది కదా, నిద్ర నుంచి మేలుకున్న సడన్గా కాసేపు సమయం ఉంది కదా, ఆ సమయంలో ఒక 5 నిమిషాలు తొందరగా లేవకండి. కొద్దిగా విచారణ చేసి ఆ స్వప్నాలు అవి ఇవి వచ్చింటాయి, ఎంత సత్యంగా అనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఎంత స్పష్టంగా చూసుకోవచ్చు. ఈ జాగ్రత్త అవస్థ కూడా ఆ స్వప్నం లాగానే మిథ్యాన్ని స్పష్టంగా ఆ సంధిలోనే ఎక్కువ ధ్యానం చేసుకోవచ్చని రమణ మహర్షి కూడా అంటారు. అందుకే నిద్ర లేచి ఈ ప్రాతస్మరణ శ్లోకాల గురించి మనము విచారణ చేసుకుంటే దినమంతా కూడా మనకి ఇంకా మైండ్ దాంట్లోనే ఉంటుంది. భగవంతుడు 3 లక్షణాలు శాస్త్రం చెబుతుంది. ఫస్ట్ స్వరూప లక్షణం. స్వరూప లక్షణం అంటే స్వరూపమేవా లక్షణం. ఇప్పుడు కమలం పూలు ఉంటాయి,
నీలం కలర్ కమలం పూలు ఉంటాయి, పింక్ కలర్ ఉంటాయి, ఎర్రటి కమలం పూలు ఉంటాయి, తెల్లటి ఉంటాయి. నీల కమలం, తెల్ల కమలము, ఎర్రటి కమలము అని. అందులో నీలత్వం, ఎర్రదనం, తెల్లదనం, ఈ ధర్మాలు ఇవి కూడా లక్షణాలు, ఆ కమలం పువ్వు లక్షణాలు. ఆ తెల్లదనము, ఆ నీలత్వం అనే ధర్మాలు వ్యావర్తకాలు, అంటే వేరే కమలం పువ్వు నుంచి ఈ కమలం పువ్వుని వేరు చేస్తాయి. మనము పురుషులము, వాళ్ళు స్త్రీలు అంటే కనుక కొన్ని శరీరంలో ఉన్న చిహ్నాలు మనల్ని వాళ్ళను వేరు చేస్తాయి. ఈ లక్షణాలు, పురుషుని లక్షణాలు ఇవి, స్త్రీల లక్షణాలు ఇవి అని. పశువులకు మనుషులకు మనల్ని వేరు చేస్తాయంటే వాటికున్న లక్షణాలు మనలో లేవు. మనకు ఒక సపరేట్ అయిన ఒక లక్షణం ఉంటుంది. అలాంటి లక్షణం కాదు మన స్వరూపంలో. సత్తు చిత్తు ఆనంద, సచ్చిదానంద స్వరూపం అంటారు. ఇది అంటే సత్తు రూపమైన, చిత్తు రూపమైన, ఆనంద రూపమైన పరమాత్ముడు కూడా ఉన్నాడు. సత్తు చిత్తు ఆనంద లక్షణాలు లేని పరమాత్ముడు ఇంకోడు ఉన్నాడని అర్థం కాదు. 4-5 మంది పరమాత్ములు ఉండి ఆ పరమాత్మ నుంచి ఈ పరమాత్మని వేరు చేయడానికి ఈ లక్షణాలు కాదు. ఇవి స్వరూప లక్షణాలు అంటారు. స్వరూప లక్షణాలు అంటే మిగతా లక్షణాలుగా దాని నుంచి ఇది వేరు చేసే లక్షణాలు కాకుండా స్వరూపమేవ లక్షణం. అంటే ఆ ఉన్నది ఒకటే మాస్టర్ పీసు. ఆకాశాలు ఎన్ని ప్రకారాల ఆకాశాల గురించి చెప్పనీకైతుంది. ఉండదు ఒకే ఒకటి మహా ఆకాశం. ఏదైతే ఒకటే ఉంటుందో దానికి స్వరూప లక్షణము తప్పితే కానీ ఇంకా వేరే లక్షణాలు దానికి సూటు కావు. ఇంకా చెట్లు చెప్పు. చెట్లు 1000 రకాలు, కొన్ని వేల రకాల చెట్లు ఉన్నాయి. వేల రకాల చెట్లు ఉన్నాయి కాబట్టి ఈ చెట్టుకి ఒక లక్షణం, ఆ చెట్టుకు ఒక లక్షణాలు పెట్టుకోవచ్చు. ఆ లక్షణాలు ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకు వేరు చేస్తాయి. కానీ ఈ భగవంతుడు ఒకటే మాస్టర్ పీస్ కాబట్టి ఆ లక్షణాలు ఇవ లక్షణం అంతే వాస్తవంగా. అది స్వరూపమే అని. అంతే ప్రాతస్మరణ శ్లోకంలో మొదటి శ్లోకంలో స్వరూప లక్షణాల ద్వారా మనము నిద్రలేసి ధ్యానం చేసుకోవాలి. ప్రాతస్మరామి హృది సన్ స్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూతసంగః. ప్రాతస్మరామి హృది సన్. ప్రాత నిద్ర లేస్తేనే స్మరణలో, బుద్ధిలో స్మరించుకోవాలి మన స్వరూపం ఏంటి అని. ఏంటి? ఆత్మతత్వం, స్ఫురద ఆత్మతత్వం. నేను ఎవరు, నా నిజ స్వరూపం ఏంటి, ఎలా? సచ్చిత్ సుఖం, సత్తు చిత్తు సుఖం, ఇదే నా స్వరూపము. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉనికి, ఉండడం. ఎప్పటికీ ఉంటాం మనం. మన లేనితనమే లేదు. నేను కొన్ని రోజులు లేకుండా అయిపోయింటి అన్న మాటే లేదు. ఆ అనుభూతి ఎవరికి లేనే లేదు. ఎప్పటికీ ఉంటాం. అనవసరంగా మృత్యుకు భయపడతా ఉంటాం. ఈ శరీర వియోగాన్ని దృష్టిలో పెట్టుకొని శరీరం నేనని, అయ్యో నేను లేకుండా అయిపోతానని అనవసరంగా భయపడుతూ ఉంటాను. మళ్ళీ చిత్ స్వరూపం కూడా మనం ఉన్నామన్న జ్ఞానం కూడా ఉంది కదా. అయ్యో నేను ఉండొచ్చు, మరి నేను ఉన్నానో లేదో నాకు తెలుస్తలేదన్న మాట లేదు. జడరూపమైన అంతఃకరణాలకి అవకాశం లేదు. ఈ మైకుకు, టేబుల్కి నేను ఉన్నానని తెలుసుకోవడానికి అవకాశం లేదు. మన అంతఃకరణంలో రిఫ్లెక్షన్ బాగా అవుతుంది కాబట్టి మనకు అచిత్ స్వరూపాన్ని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సూర్యకిరణాలు అన్ని వస్తువుల మీద కూడా పడుతుంటాయి, కానీ కేవలం అద్దంలో పెడితేనే దాని ప్రతిబింబం గ్రహిస్తాయి. అలాగే అన్నిట్లోనూ అంతఃకరణం ఉన్నాయి. రాళ్ళు రప్పల్లో కూడా అంతఃకరణలు ఉన్నాయి, కానీ జడరూపమైన అంతఃకరణలు ఉన్నాయి కాబట్టి అందులో ఆ చిత్తత్వం అనేది ప్రకాశం కాదు. మన అంతఃకరణంలో ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి మనకు ఆ చిత్తత్వం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి నేను ఉన్నానన్న జ్ఞానం కూడా ఉంది. అది ఎలాగా? అన్ని అవస్థల్లో కూడా యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం. 3 అవస్థల్లో కూడా నిన్న పగలేం జరిగిందో తెలుసు, స్వప్నాలు ఏం జరిగిందో తెలుసు, సుషుప్తిలో స్వప్నాలు రాలేదన్న విషయం కూడా తెలుసు. 3 అవస్థల్లో కూడా కంటిన్యూస్గా ఉండాము. 3 ఊర్లలో ఉన్న 3 ఊర్లు, ఈ ఊర్లో ఏం జరిగింది, ఆదోనిలో ఏం జరిగింది, ఎమిగ్నూరులో ఏం జరిగిందని చెప్పాలంటే 3 ఊర్లోనూ ఒకే వ్యక్తి ఉంటేనే అక్కడ జరిగిన విషయాలు చెప్పగలుగుతాడు. అలా 3 అవస్థల్లో ఉన్న విషయాలు కూడా మనం తెలుసుకోగలుగుతున్నామంటే మనం 3 అవస్థల్లో కూడా కంటిన్యూస్గా ఉండాము. ఇదే త్రిపుర,
త్రిపుర రహస్యం ఇదే. ఆ త్రిపుర రహస్యంలో ఉన్న త్రిపురాంతక అనే ఒక రాక్షసుడు దీన్నే ఒకటి ఇనుపపురము, ఒకటి వెండిపురము, ఒకటి బంగారపురం. బంగారపురం అంటే సుషుప్తి, వెండిపురం అంటే స్వప్నం, ఇనుపతోటి చేసిండేది ఈ జాగ్రత్త అవస్థ. ఈ 3 పురాలలో దాక్కుంటూ ఉంటాడు. దేవతల్ని వాళ్ళని అంటే మనలో ఉన్న దైవీ సంపత్తులంతా పాడు చేసి వాళ్ళని ఉన్న మంచి గుణాలంతా చంపేసి మనలోనే ఆ రాక్షసుడు ఉంటాడు. ఈ 3 పురాలలో దాక్కుంటూ ఉంటాడు. అందుకే వాడిని చంపాలంటే ఎలాంటి వరం కోరింటాడంటే ఈ 3 పురాలని ఒకే లైన్లో ఎప్పుడు వస్తాయో ఆ ఒక లైన్లో వచ్చినప్పుడు ఎవరైతే ఒకే బాణంతో కొట్టాలి, అప్పుడు వాడిని చంపొచ్చని. అప్పుడు శివుడే ఆ పాశుపతాస్త్రం ద్వారా ఈ 3 పురాలు ఒక లైన్లో వచ్చినప్పుడు కొట్టేస్తాడు. ఆ శివుడు ఎవరు కాదు, మన లోపలే ఉన్నాడు. ఆ సచ్చిదానంద స్వరూపం వివేక రూపంలో ఉన్నది ఆ శివుడే. మనలో ఉన్న 3వ కన్ను వివేక కన్ను తెరిచినప్పుడు ఈ 3 అవస్థలలో ఉన్న ఆ సాక్షి చైతన్యము 3 పురాల్లో కూడా మనము నిత్యంగా ఉన్నామనేది ఏదైతే తెలుసుకుంటామో, తెలుసుకున్న వెంబడే ఆ రాక్షసుడు చచ్చిపోతాడు. వాడు జాగ్రత్త సాక్షి, స్వప్న సాక్షి రూపంలో తిరుగుతూ ఉంటాడు. నేను ఈ జాగ్రత్త సాక్షి, స్వప్న సాక్షిలకు కూడా నేను మహాసాక్షిని, కేవల సాక్షిని అన్న అక్కడ మనం నిలబడితే వాడు అంతమైపోతాడు. కాబట్టి ఈ 3 పురాలలో ఈ 3 అవస్థల్లో కూడా మనము ఎప్పుడూ నిత్యంగా ఉంటాము. అలాంటి తత్వాన్ని నిద్ర లేచి మనము తెలుసుకోవాలి. అదే మన స్వరూపము. ఈ శరీరం అన్నీ కూడా మిథ్యానే. పరమహంసగతిం తురీయం, దీన్నే తురియ అవస్థ అంటారు, పరమహంసగతి అంటారు. మా పరంపరలో దీన్ని పరమహంస సన్యాసం అంటారు. పరమహంస సన్యాసం అంటే దండకమండలాన్ని కూడా వదిలిపెట్టేస్తారు. దండీ స్వాముల కన్నా కూడా ఒక స్టెప్ శ్రేష్టమైన సన్యాసం. కాకపోతే వాళ్ళు స్వీకరించరు, కానీ వాళ్ళు దండకమండలాలు పెట్టుకొని అదే శ్రేష్టం అనుకుంటారు. కానీ దండకమండలాలను కూడా వదిలిపెట్టేదాన్ని అలా కట్టిని ఇంచేసి సన్యాస దీక్షని ఆ కమండలు ఇచ్చింటారు. ఆ కమండలాన్ని కూడా గంగా నదిలో వేసేయాలి. దండకమండలాన్ని కూడా ఆ కట్టిని ఇంచేసి అక్కడ వేసేయాలి. అంటే ఇంకా కేవలం మన సాక్షి స్వరూపంలో నిలబడడం తప్పితే ఇంకా వేరేది లేకుండా శుద్ధంగా మన స్వరూపంలోనే, శుద్ధమైన జ్ఞాన స్వరూపంలోనే నిలబడటము. జ్ఞానంలో శుద్ధత్వం ఏంటంటే మిగతా ఈ పుస్తక జ్ఞానం ఉంది, మైకు జ్ఞానం ఉంది, టేబుల్ జ్ఞానము ఉంది, ఇవి కూడా జ్ఞానాలే. ఈ జ్ఞానాలలో త్రిపుటి ఉంటుంది, జ్ఞాత ఉంటాడు, మాధ్యమం ఉంటుంది, ఇంద్రియాల ద్వారా పొందుతాను. మళ్ళీ ప్రమేయ వస్తువు ఉంటుంది, బయట ఉంటుంది, అది ప్రమేయ వస్తువు. ఈ మైకు బయట ఉంది కదా, కానీ మనలో ఉన్న శుద్ధ ఆ జ్ఞానంలో, మన స్వరూప జ్ఞానంలో త్రిపుటి ఉండదు. కేవలం చిత్ స్ఫురణ, అవిషయతయ విషయ అనుపరుక్త చిత్త స్ఫురణం అని. ఆబ్జెక్ట్ విషయీకరణము కాకుండా కేవలం ఓహో నా బుద్ధి వృత్తులు 5 నిమిషాల క్రితం నేను బుద్ధిలో ఏం ఆలోచించానో అది నాకు గుర్తుగా తెలిసింది. ఇప్పుడు నా మనసు ఏం ఆలోచిస్తూ ఉందో అది కూడా తెలుసుకుంటున్నాను. బుద్ధి వృత్తులను కూడా తెలుసుకుంటున్నానంటే తెలుసుకున్న లోపల ఒకటి సాక్షి చైతన్యం ఏదో ఉంది అని. ఇప్పుడు మన కళ్ళు మనం చూసుకోలేము, అద్దం లేకుండా మన కళ్ళు మనం చూసుకోలేము. చెయ్యిని చూసుకోవచ్చు, కాళ్ళను చూసుకోవచ్చు. మన కళ్ళను మనం చూసుకోలేకపోయినా మనకు కళ్ళు ఉన్నాయనే విషయం తెలుస్తుందా లేదా? ఎట్లా తెలుస్తుందంటే దాని విషయము చక్షురింద్రియ విషయమైన రూపాల దర్శనమవుతా ఉంది. మనకు బయట ఉన్న వస్తువులన్నీ కనిపిస్తున్నాయంటే నాకు కళ్ళు ఉన్నాయి అన్నది జ్ఞానము. ఆ కళ్ళుని మైకులాగా మనం చూడనీకి అవుతుందా? మన కళ్ళని చూడలేము. ఈ మైకులు చూసినట్టు మనం కళ్ళు చూడలేము. అంటే విషయతయ చూడలేదు, విషయ రూపంలో చూడకపోయినా కూడా మన కళ్ళు ఉన్నాయనే విషయం తెలుస్తుందా లేదా? అలాగే మన సాక్షి చైతన్యం ఉంది కదా, అది కూడా అంతే. బయట వస్తువుల్ని చూసి మనకు కళ్ళు ఉన్నాయని ఎలా మనకు దృఢంగా నిశ్చయం అవుతుందో, బుద్ధి వృత్తులను కూడా తెలుసుకుంటున్నామంటే కన్నా ఈ కళ్ళు లాగానే లోపల ఒక సాక్షి చైతన్యం ఉంది, అదే నా స్వరూపము అని ఇలా మనము నిద్ర లేస్తే ఇలా మనము విచారణం చేయాలి, తత్వ విచారణం చేయాలి. మళ్ళా ఇది స్వరూప లక్షణాల ద్వారా
శాస్త్రం చెబుతుంది. మళ్ళా వ్యావర్త లక్షణం, ఇది కాదు పరమాత్ముడు, ఇది కాదు పరమాత్ముడు అని. ప్రాతర్భజామి మనసా వచసామగమ్యం వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ యన్నేతి నేతి వచనైః నిగమావోచ్చుః తం దేవదేవమజమచ్యుతమాహురగ్రయం. ప్రాతర్భజామి మనస, మనసు ద్వారా నేను నిద్ర లేస్తేనే నేను ఆ భగవంతుని స్మరిస్తాను. ఎలాంటి వాడు? వచస అగమ్యం, వాగింద్రియాలకి గోచరుడు కాదు, శబ్దాలకి దొరకడు, మనసుకు దొరకడు. ఈ మైకును చూసి తెలుసుకున్నట్టుగా, ఎద్దు కొమ్మును పట్టుకొని ఇది ఎద్దు అని తెలుసుకున్నట్టుగా భగవంతుని తెలుసుకోలేము. విషయతయ, అవిషయతయనే తెలుసుకోవాలి. వచస అగమ్యం వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ. ఎవరు అనుగ్రహం ఉంటేనే అసలు ఈ వాగి ఇంద్రియాలు అవి ఇవి పనిచేస్తాయి. ఆ చైతన్యమే లేకపోతే అసలు ఈ జడరూపమైన ఇవి ఏమి క్రియలు కూడా చేయలేవు. ఇవి దాని ఒక అధిష్టానంలోనే ఇవన్నీ క్రియలు చేస్తున్నాయి. ఎం నేతి నేతి వచనైః నిగమ అవోచుహు. నేతి నేతి అని శబ్దం, దీన్ని వ్యావర్త లక్షణం అంటారు. మనకు తెలిసిన జ్ఞానంలో ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా పరమాత్ముడు అవడానికి సాధ్యమంటే పరమాత్మ లక్షణాలు అందులో ఉండాలి, నిత్యంగా ఉండాలి, ఎల్లప్పటికీ త్రికాల అబాధ్యత్వం సత్యత్వం, అలాంటి సత్స్వరూపమై ఉండాలి. అలాంటి వస్తువు ఈ ప్రపంచంలో అంత లాంగ్ టైంగా ఉండే వస్తువు ఒకటి కూడా లేదు. మహా అంటే ఖాళీ జాగా, ఆకాశం ఒకటి పెద్ద వస్తువు. అన్నీ ఖాళీ బూడిదైపోయినా కూడా ఖాళీ జాగా ఉంటుంది కదా అని మనం అనుకోవచ్చు. అది కూడా ప్రళయంలో శాస్త్ర ప్రమాణం ఉంది. ఆకాశం కూడా ఉత్పన్నమవుతుంది. ఆ ఆకాశం ఉత్పన్నమవుతుంది. ప్రళయ అంతంలో ఆకాశ కాన్సెప్ట్ కూడా ఉండదు. సమయము కూడా పరిచిన్న బుద్ధితోటి, సమయం కాలము, ఈ ఆకాశము, స్పేస్ ఇవన్నీ మన పరిచిన్న బుద్ధితోటి వాటికి అస్తిత్వం ఉంది. దిక్కులు కూడా అంతే. శాటిలైట్ల పైన భూమిని దాటుకుని బయటకు పోతే రాత్రి లేదు, పొగలు లేదు, అంతా ఒకేలాగానే ఉంటుంది అక్కడ. ఇక్కడున్న పరిస్థితిని బట్టి దానికి అస్తిత్వం ఉంది. టైము స్పేస్ ఇవన్నీ కూడా అంత అజ్ఞానంలో ఉన్నందుకే స్పేస్ అంతే. అది కాలాతీతుడు పరమాత్ముడు కాబట్టి మళ్ళీ 3 ప్రకారాల పరిచిన్నము లేదు. కాబట్టి ఈ ఒక్క వస్తువు కూడా సత్యమైన వస్తువు లేదు బయట ప్రపంచంలో. పోనీ ఈ శరీరంలో ఉన్న ఈ పంచకోశాల వివేకము ద్వారా అన్నమయ కోశం మనం అనుకుంటే మన భారతదేశంలో పెద్ద సమస్య కాదు. ఈరోజు కూడా రాంపురంలో చిన్న నరసన్న అని ఒక ఆయన కాలమైంది. ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఆ శరీరం ఇక్కడే వదిలిపెట్టిపోతారు కదా. కాబట్టి ఈ అన్నమయ కోశం మనం కాదు, అది నిత్యంగా ఉండదు, అది టెంపరవరీ, వస్తుంది పోతుంది. ఈ శరీరం మన ఆత్మస్వరూపమై ఉంటే ఎప్పుడు నిత్యంగా ఉండాలి. ఇది 18 గంటల కంటే ఎక్కువ లేదు వ్యాలిడిటీ. మనం 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటున్నాం. ప్రతిరోజు 18 గంటలే మేలుకున్నంతసేపే దీనికి వ్యాలిడిటీ. మళ్ళీ స్వప్నంలో పోయినామంటే దీనికైతే అయిపోయి ఉంటుంది. అక్కడ మళ్ళీ కొత్త శరీరము, కొత్త ప్రపంచము. దీని వ్యాలిడిటీ అంతే, 18 గంటలే దీనికి ఆయుష్, దానికంటే ఎక్కువ లేదు. మళ్ళీ వాపసు వచ్చేసి మళ్ళీ ఈ శరీరాన్ని పట్టుకుంటాం, కానీ దీనికి అంత లాంగ్ టర్మ్ కూడా లేదు. మళ్ళీ ఇంకేముంది? ప్రాణం పోని మన ఆత్మస్వరూపం అనుకుంటే ప్రాణము స్తబ్ద రూపంలో ఉన్నప్పుడు కూడా కప్పలు బతుకుతున్నాయి. నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగులు ఉంటున్నారు. కాబట్టి ప్రాణం ఉన్నా లేకపోయినా మన అస్తిత్వం ఉంటుంది. ప్రాణము కూడా వస్తుంది పోతూ ఉంటుంది. శరీర నిమిత్తంతో ఒక వాయువు ఒక వికారం. అది మన ఆత్మ ఏ వికారాన్ని పొందదు, ఎప్పుడు ఒకేలాగానే ఉంటుంది, అది మాడిఫై కాదు. కాబట్టి ఈ ప్రాణము మన స్వరూపం కాదు. ఇది కూడా కాదు, నా ఇది అని. ఇంకా మనసు బుద్ధులు, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం, ఇవి 2 సుషుప్తి అవస్థలు అసలు ఉండవు. 20 గంటల సేపే దీని ఆయుష్. ఒక 4 గంటలు 5-6 గంటలు డీప్ స్లీప్లోకి, గాఢ నిద్రలోకి వెళ్తే కన్నా అసలు మనసు ఉండదు, ఇది లేదు. కాబట్టి ఇది కూడా మన ఆత్మ అవడానికి వీలు కాదు. ఇంకా ఆనందమయ కోశము, ఏది సుషుప్తిలో అనుభవిస్తున్నాం అదే బంగారుపురం. అది ఇక్కడి నుంచి కూడా మనము మోహం తెచ్చుకోవాలి. దానివల్ల ఇంకా ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. అక్కడ కొద్దిగా ఆనందం ఉంది కాబట్టి. ఇంత ఆనందం రాకుండా ఏదో పొట్ట క్యాన్సర్ అలాంటి విపరీతమైన వచ్చేస్తే
తొందరగా చంపేయంటారు నాయన అంటారు. యుద్ధాల్లో సగం సగం గాయాలై కింద పడింటారు కదా, మిగతా బతికిన వాళ్ళు కోరుకుంటారు, పూర్తిగా చంపారు నాయన, ఈ అర్థం ఈ జీవితంతో ఏమి చేసేది లేదు, చాలా ఘోరమైన పరిస్థితి, పూర్తిగా తలకు ఒక బుల్లెట్ కొట్టాయని కోరుకుంటారు. ఎందుకంటే ఇంక బతికినా ప్రయోజనం లేదు, ఈ శరీరంతో ఇంకేమీ ఇంక లేదు అని చెప్పేసి. అలా ఈ ఆనందమయ కోశము కూడా సావయవమైనదే. ప్రియ, మోద, ప్రమోదాన్ని 3 ప్రకారాల వృత్తులు. అలాంటి వికారం లేదు కదా. మన ఆత్మ సింగిల్ పీస్, అది దాంట్లో అవయవాల్లాగా పార్ట్లలాగా లేవు. ఇది 3 ప్రకారాల లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్స్. ఇష్టమైన వస్తువు గుర్తుకు వచ్చినప్పుడు ఒక ప్రకారమైన ఆనందము, అది ఎదురుగా వచ్చినప్పుడు ఇంకొంచెం ఆనందం ఎక్కువ, దాన్ని అనుభవించేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఆనందం అని 3 ప్రకారాల ఎగ్జైట్మెంట్ వృత్తుల రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ ఆనందమయ కోశము కూడా మన స్వరూపము కాదు. ఇట్లా నేతి ఇది కాదు ఆత్మ లక్షణాలు ఎక్కడ ఫిట్ కాకుండా ఇంకా అన్నీ వదిలేసిన తర్వాత ఇంకా శూన్యంలాగా అనిపిస్తుంది, ఇంకేమీ లేదు, మిగలలేదు, ఆత్మ ఎక్కడ కనిపించలేదు బయటికి. అన్నిటినీ నేతి అని ఏ బుద్ధి ద్వారా తొలగించేసావో ఆ బుద్ధిని కూడా ఒకటి సాక్షి. బుద్ధి ద్వారా నేను అన్నిటినీ ఇది కాదు అనుకున్నాను కదా. ఏన త్యజేత్ తస్యాపి త్యజేత్. దేని ద్వారా నువ్వు అన్నిటిని వదిలేసావు, ఇది ఆత్మ కాదు, ఇది పరమాత్ముడు కాదని ఆ బుద్ధిని కూడా వదిలిపెట్టేసేది. ఆ బుద్ధిని కూడా నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి బుద్ధి దృశ్య వస్తువు అయిపోయింది. ఆ బుద్ధి దృశ్య కోటికి వచ్చింది. దేని గురించైనా మనము తెలుసుకుంటున్నామంటే కానీ ఇప్పుడు మైక్ గురించి తెలుసుకున్నాం కాబట్టి అది మనకన్నా భిన్నంగా ఉంది అని, మన బుద్ధిని మన బుద్ధి వృత్తులు కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి అది కూడా మనకన్నా భిన్నంగా ఉంది. ఆ సాక్షి చైతన్యాన్ని నేను అని ఇలా వ్యావర్త లక్షణాల ద్వారా మన స్వరూపము నిద్రలేస్తే మనం అలా విచారణం చేస్తూ ఉండాలి. తర్వాత తటస్థ లక్షణం. ప్రాతర్నమామి తమస పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాంభుజంగమయివ ప్రతిభాసితం వై. ప్రాతర్నమామి పరమర్కవర్ణం. నేను నిద్ర లేస్తేనే ఆ ఎటర్నల్ స్టేట్ చాలా శుద్ధ సూర్యుడిలాగా, సూర్యుడు అందరికీ ఎలాగ జ్ఞానస్వరూపుడో ప్రకాశదాయకుడో అలాగే నా లోపల ఉన్న ఆ సాక్షి చైతన్యం అన్నిటికీ ప్రకాశం ఇస్తుంది. మనం ఆ శ్లోకం గురించి చాలాసార్లు విచారం చేసాము. భాష్యకార భగవాన్ రాసిన కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే. మన లోపల ఉన్న ఆ సాక్షి చైతన్యము ప్రకాశ స్వరూపమని, జ్యోతి స్వరూపమని మనం అది తెలుసుకున్నాం దాని గురించి. కాబట్టి అలాంటి అన్ని ప్రకాశాలకు కూడా ప్రకాశం ఇచ్చేలాంటి నా ఆత్మస్వరూపము నేను స్మరిస్తున్నాను. పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం. ఆయన్నే పురుషోత్తముడు అనే పేరుతోటి పిలుస్తారు. సనాతనం, అనాది కాలం నుంచి ఉన్నది. పూర్ణం, మన స్వరూపం మనం పూర్ణంగా ఉండాం. ఇప్పుడు మనం శరీరంతో సంబంధం పెట్టుకొని నేను కంప్లీట్గా లేను, అపూర్ణుని, అల్పుణ్ణి. అందుకే పూర్ణత్వం కోసమే అంత ప్రయత్నాలు జరుగుతూ ఉంటారు. ఎంత చేసినా ఆ పూర్ణత్వానికి 1 కోటి సరిపోదు, 10 కోట్లు సరిపోదు, 50 కోట్లు సరిపోదు, 1000 కోట్లు కూడా సరిపోదు. ఇంకా పూర్ణం కావాలి, ఇంకా అప్డేట్ కావాలని విపరీతమైన పరిశ్రమలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను పూర్ణంగా లేను అని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కళ్ళద్దాలు టేబుల్ మీద ఉన్నా కూడా కళ్ళద్దాలు సరిగ్గా చూడక లేవు అని నిర్ణయం తీసుకుంటే అయిపోయి. నీ చేత ఈ మాయ విపరీతమైన పరిశ్రమలు చెక్కిచ్చేస్తుంది. కళ్ళద్దాలు ఉండి కూడా లేదు అని అనుకున్నందుకు అక్కడెదుకు ఇక్కడెదుకు చెట్టు కింద కూర్చోంటే అక్కడేమన్నా మర్చిపోయిందని చెప్పేసి ఊరికే పని చెప్పించేస్తుంది. నేను పూర్ణంగా ఉన్నాను, నాకు ఏమీ అవసరం లేదు. నేను ఈ తాదాత్మ్యము కొద్దిగా పొందిన ఈ శరీరంతో కూడా నాకు అవసరం లేదు, ఈ మనసు బుద్ధులా అవసరం లేదు. ఇవన్నీ లేకుండా ఉన్నా కూడా నాలో నేను చాలా పూర్ణంగా ఆనందంగా ఉంటాను. ప్రతిరోజు సుషుప్తి అవస్థలో అక్కడ ఇండికేషన్ దొరుకుతూ ఉంది నాకు. ఈ మనసు బుద్ధులు పోయిన వెంబడి ఈ శరీరం బాణ లేదు, బయట ప్రపంచం కలిపి లేదు, దుఃఖం లేదు.
అవసరమే లేదు, నాకు ఈ శరీరమే అవసరం లేదు, ఈ మనసు బుద్ధులే అవసరం లేదు, ఇంకా దీనికి బయట ఉన్న ప్రపంచంతో ఏం అవసరం ఉంది? ఉంటే ఉంటుంది, పోతే పోతుంది ఈ శరీరము. దీన్ని ఎందుకు మెయింటైన్ చేయాలి? ప్రపంచంలో ఎంతమంది ఆకలిగా ఉంటున్నారు. ఆ ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంలో పోతా ఉంటే కన్నా చిన్నపిల్లలంతా ఆకలి ఎక్కువైతే మట్టిని కూడా నోట్లో పెట్టుకున్నారు. ఆ ఆకలి దప్పులు నీకేమైనా సమస్య అవుతున్నాయా? వాళ్ళ గురించి ఏమైనా చింత చేస్తున్నావా? ఏమన్నా వాళ్ళ శరీరాలు కాపాడాలని ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? చైనీగానే అవుతుంది. ఇప్పుడున్నాం, వాళ్ళు అక్కడున్నారు 1000 కిలోమీటర్ దూరంలో. అలాగే ఈ శరీరాన్ని కూడా అలాంటి శరీరమే, నాకు అవసరం లేని వేరేటోళ్ళ శరీరము అన్న భావాన్ని తెచ్చుకున్నప్పుడు అసలు నీకు భయం ఉండదు. ఓహో, ఆత్మజ్ఞానంలో మహాధైర్యం, తెగించి ఉంటాడు ప్రతి క్షణం. ఇప్పుడు రాలిపోయినా పర్వాలేదు, ఈ శరీరం అవసరమే లేదు నాకు, ఇంకా ఇది ఎక్స్ట్రా లగేజ్, అనవసరంగా దీన్ని మోసుకొని లాక్కుంటూ పోతున్నాను. అలాంటి మహాధైర్యం, ధైర్యరావత అని విద్యారణ్య స్వాములు అంటారు. ఐరావతం అంత ధైర్యం వస్తుంది జ్ఞానం ద్వారా. ఈ అవసరం లేదు మనకు, అనవసరంగా ఈ శరీరం అవసరం అనుకుంటున్నాం, మనసు బుద్ధులు అవసరం అనుకుంటున్నాం. ఇవన్నీ ఏమీ లేకపోయినా కూడా మనము పూర్ణంగా ఉంటాము. ఈ పదే పదే రోజు 1000 సార్లన్నా మనం మనసుకు నచ్చ చెప్తా ఉండాలి, నేను పూర్ణంగా ఉండాను, బయట నుంచి నాకు ఏమీ అవసరం లేదు, ఎవరితోనే అవసరం లేదు, పరాధీనత అవసరం లేదు అన్న భావాన్ని మనం నేర్పిస్తూ ఉంటే అప్పుడు శాంతి దొరుకుతుంది. లేదంటే పూర్ణత్వం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇది తటస్థ. ఇప్పుడు యస్మిన్ ఇదం జగద అశేష శేషమూర్తో అన్న ఆ సచ్చిదానంద యస్మిన్ ఇదం జగద్, ఆ స్వరూపానంద అధిష్టాన రూపంలో ఉన్నాడు పరమాత్ముడు. ఆ పరమాత్మనునే మనం ఈ ప్రపంచ రూపంలో, ఈ శరీర రూపంలో, సగుణ సాకార రూపంలో మనము చూసుకుంటూ ఉంటాము. ఫస్ట్ అందుకే ఉపనిషత్తుల్లో కూడా కొద్దిగా అందరికీ డైరెక్ట్గా ఈ స్వరూపం చింతన చేయండి, అసలు బుర్రకు కూడా ఎక్కదు చాలామందికి. మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇది జీర్ణం కూడా కాదు. నిర్గుణ నిరాకార స్వరూపం గురించి చెబితే అసలు టచ్ కూడా కాదు చాలామందికి. అందుకే సగుణ సాకార రూపంలోనే నిర్వచనం ఉంటుంది ఉపనిషత్తుల్లో కూడా. మరి అది తప్పు, రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నాడా? మరి భగవంతుని యథార్థంగా చెప్పకుండా దారి తప్పిస్తున్నట్టే లేదు, అధికార భేదం ఉంది. తటస్థ లక్షణాల ద్వారా కూడా మనము జ్ఞానాన్ని పొందొచ్చు. ఇప్పుడు రామాయణంలో దృష్టాంతం చెప్పాం కదా, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అత్రి అనసూయల ఆశ్రమానికి వెళ్తారు. ఆ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళ దగ్గర కలుస్తారు, మగవాళ్ళ దగ్గర కలుస్తారు. అనసూయాదేవికి వీళ్ళిద్దరిలో రాముడు ఎవరు అని కనుక్కోవాలని కుతూహలం ఉంటుంది. సీతాదేవిని పిలిచి వీళ్ళిద్దరిలో నీ మొగుడు ఎవరమ్మా అని అడుగుతుంది. అప్పుడు పాతకాలంలో మొగుడిని వైపు ఇట్లా వేలెత్తి చూపుడు వేలు కూడా చూపించకూడదు, పేరు పలకకూడదు. అందుకే సీతాదేవి ఏం చెప్తుందంటే, ఆ తెల్లగా ఉన్నాడు కనిపిస్తున్నాడు కదా, అతడు నా మరిది అని. ఇంకా ఇంక మిగిలిన వాడు రాముడు అనేది తెలిసిపోతుంది. రాముని వైపు ఏ ఇంద్రియం కూడా తిప్పలేదు. ఆ రాముని చుట్టూ ఉన్న వస్తువులలో లక్ష్మణుడు ఒకడు. ఆ రాముని చుట్టూ ఉన్న లక్ష్మణుని చూపించి కూడా రాముడి జ్ఞానం చేపించిందా లేదా? అలాగే ఆ సచ్చిదానంద స్వరూపుడు డైరెక్ట్గా అర్థం కాకపోయినా ఫస్ట్ సగుణ సాకార రూపాల ద్వారా కూడా ఆ పరమాత్మని కొద్దిగా ఈ సృష్టి కుండలు కనిపిస్తున్నాయంటే కుండలు చేసినోడు కంపల్సరీగా ఎవరో ఒకడు ఉండాలి. అలాగే ఇంత పెద్ద సృష్టి కనిపిస్తూ ఉందంటే కానీ ఎవరో పెద్ద మనిషి ఉండాలి. ఒక చిన్నీళ్ళు కట్టాలంటేనే 50 మంది పని చేస్తాము. మరి ఇంత ప్రపంచాన్ని కట్టాలంటే కానీ ఎవరో చాలా బలమైన వ్యక్తి, తాకత్తున్న వ్యక్తి, చాలా శక్తిశాలి, ఆయనకు పెద్ద చేతులు, పెద్ద శరీరము, ఇంత కెపాసిటీ, చాలా శక్తి ఉండాలని అని మన మనసు గ్రహిస్తుంది. కార్యాన్ని చూసి కారణాన్ని అనుమానం చేస్తుంది. అందుకే మన స్థితికి అనుకూలంగానే శాస్త్రం చెప్తుంది, అవునప్ప ఉన్నాడు, పెద్ద మనిషి ఉన్నాడు, ఈ సృష్టిని పుట్టించిన వాడు నువ్వు అనుకున్నట్టుగానే ఊహిస్తున్నట్టు విరాట్ స్వరూపుడు, సకల ఈ బ్రహ్మాండమే ఆయన శరీరం. విష్ణు ఇట్లా చేతుల మీద హాయిగా పడుకో ఉంటాడు కదా. ఇప్పుడు టెలిస్కోప్లో దాని నుంచి దూరం నుంచి చూస్తే మన గెలాక్సీ సేమ్ విష్ణుమూర్తిలాగానే, ఈ గ్రహాల సమూహము విష్ణుమూర్తిలాగానే కనిపిస్తూ ఉంది.
ఋషులంతా గుర్తులు పెట్టిపోయారు తెలుసుకొని. అంటే ఈ సకల బ్రహ్మాండమే ఆ భగవంతుని శరీరము, ఆ సూర్యచంద్రులే ఆయనకు కళ్ళు అని. ఎందుకంటే ఇప్పుడు తాడు కింద పగ్గం పడింది, ఆ పగ్గం మీద రకరకాల పాములు ఊహించుకుంటున్నాం. అందుకే ఎన్ని ప్రకారాలు 20 ప్రకారాల పాములు ఊహించుకున్నా కూడా ఉన్నది అక్కడ పగ్గమే. అలాగే ఈ సంపూర్ణ ప్రపంచమంతా కూడా ఆ సచ్చిదానంద నిర్గుణ నిరాకారుడైన భగవంతుడే ఉన్నాడు. ఆ భగవంతుని మనం ఇలా చూసుకుంటున్నాం సగుణ సాకార రూపాల్లో సృష్టికర్తలాగా. ఆ పాము కూడా కనిపిస్తుందంటే కన్నా భ్రాంతిలో ఉన్నోడు ఈ పామును కూడా, పాముకి అమ్మ నాన్న కూడా ఉంటారని అనుకుంటాడా లేదా? ఇది కూడా ఎక్కడో పుట్టింది, దీన్ని పుట్టించినోడు ఎవరో ఒకరు ఉంటాడని అనుకుంటాడా లేదా? మరి ఆ ఆరోపం ఎవరి మీద చేయాలి? వాళ్ళ మీద వీళ్ళ మీద కేసు వేయడానికి రాదు కదా, పగ్గం మీదనే వేయాలి కేసు. నువ్వే పుట్టించావు ఈ పగ్గాన్ని అని. అజ్ఞానంలో ఉన్నావు. సరే అప్ప, కాసేపు నేనే పుట్టించినాను అనుకో, రా నువ్వు కూసో, నువ్వు శ్రద్ధను పొందు, నా మీద నువ్వు శ్రద్ధను పొందు. నువ్వు అనుకుంటున్నట్టే అది నిజమే అని చెప్పేసి ఫస్ట్ శ్రద్ధని గెలుస్తుంది. చెప్పాను కదా, చిన్నపిల్లోడు ఒకడు ఉంటాడు, రాజు కొడుకు. భలే ఉంది ఈ దృష్టాంతం, ఇక్కడే అర్థం చేసుకోవాలి. వంటింట్లో పెద్ద పెద్ద వంటలు చేస్తూ ఉంటే ఆ చిన్న పిల్లోడు పైన చూస్తాడు, బల్లి ఉంటుంది, కింద పెద్ద పెద్ద సాంబారు పాత్రలు ఉంటాయి. మళ్ళీ కింద చూసి పైన చూస్తే బల్లి కనిపించదు. వాడు మనసులో ఒకటి అనుమానం వస్తుంది, ఆ బల్లి పాత్రలో పడిపోయింది అని. మళ్ళీ ఆ రోజు సాయంత్రము ఇప్పుడు దీపాలతోటి భోజనం చేస్తుంటే గాలి వీసేసి దీపం మారిపోతుంది. అదే సమయానికి ఒక పెద్ద ముక్క వాడి చేతిలోకి వచ్చింటుంది. కూరగాయలు పెద్ద పెద్దగా కూడా కత్తిరిస్తారు ఒకసారి, అది మెత్తగా ఉంటుంది, అది నోట్లో పెట్టుకొని ఆ గాబురు టక్కని లోపలికి మింగేసి ఉంటాడు. అయ్యో పెద్ద సైజులో ఉంది, బహుశా చచ్చిపోయిన బల్లి నాకే వచ్చిందేమో, అది నా పొట్టలోకి వెళ్ళిపోయిందేమో అని రెండో స్టేజ్ అనుమానం వచ్చింది. అప్పుడు ఇంకా నిశ్చయం చేసుకోలేవాడు. ఇంకాసేపు తర్వాత వాడికి పొట్టనొప్పి వచ్చింది. పొట్టనొప్పి రావడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఎప్పుడు మనకి ఏదైనా ఇబ్బందులు కలిగితే అక్కడ ఇక్కడ బయటే కదా, ఎవరి మీద దోషాలు చూపిస్తే ఏదో ఒక కారణం చెప్పేస్తారు. ఇంకా వాడికి అప్పుడు నిశ్చయం అయిపోయింది, ఓహో ఆ బల్లి లోపల పోయి విన్నాడు, ఒక బల్లి ఒక సాంబార్లో ఉంటే సుమారు ఒక 100 మందిని చంపే అంత విషం ఉంటుందంట, బల్లిలో అంత విషం ఉంటుందంట. ఇంకా బల్లి పొట్టలోకి వెళ్ళిపోయిందని భావించుకున్నాడు, గట్టిగా నిశ్చయం చేసుకున్నాడు. ఇంకా డాక్టర్లు వచ్చి చూసి ఆ లోపలంతా లేదు, లోపల బల్లి లేదు అని ఎంతమంది చెప్పినా కూడా అసలు పని వర్కౌటే కాలేదు. ఇప్పుడు అసలు ఈ సృష్టినే లేదు, భగవంతుడిలో ఈ సృష్టిని పుట్టించే కర్తృత్వం లేదు, పాలన కర్తృత్వం లేదు, లయకర్తృత్వం లేదంటే టాటా బాయ్ బాయ్ స్వామీజీ, నీ చదువు నువ్వు చదువుకో, నేను నా భగవంతుని నేను ఎదుర్కొంటాను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను డైరెక్ట్గా ఒకేసారి చెప్తే. కానీ ఎందుకంటే ఆ ధైర్యము, ఆ సత్యాన్ని గ్రహించుకునే శక్తి లేదు ఇంకా. అలాంటప్పుడు లేదు, వాళ్ళు లెవెల్ చూసుకొని వాళ్ళు ఏదో ఆ లెవెల్కి మనం దిగాలి. వాళ్ళు చేస్తున్న సాధనలు, వాళ్ళు ఒక ఊహ ఉంది భగవంతుడు. మేము కూడా అలాగే వచ్చాం, రామకోటి నుంచి ప్రారంభం చేసుకొని నాకు భిన్నంగానే భగవంతుడు ఊహించుకొని ఇక్కడ దాకా వచ్చాం. అప్పుడున్న ఆ శ్రద్ధే కదా ఇక్కడ తీసుకొచ్చింది. కొన్ని రోజులు వాడిని అలాగే వదిలిపెట్టాలి, ఆ మార్గంలోనే వదిలిపెట్టాలి. అవును అప్ప ఉన్నాడు, ఈ ప్రపంచానికి సృష్టికర్త పరమాత్మ, అధిష్టానం తప్పితే ఇంకా వేరే చోట ఎక్కడ మనం ఆరోపం చేయలేము. ఆ పాము పగ్గం మీద కనిపించిన పాముని ఎవడు పుట్టించారంటే పగ్గం మీద తప్పితే ఇంక వేరే చోట ఎక్కడ మనము చూపించలేము కారణం. కాబట్టి అధిష్టానం నిర్గుణ నిరాకార పరమాత్ముడు కలిపి సగుణ సాకార స్వరూపంలో ఈయనే సృష్టికర్త అని చెప్పేసి శృతి చెప్పుకుంటూ వస్తుంది. ఆ కర్తృత్వ సృష్టి కర్తృత్వ లక్షణాలు ఏదైతే ఉన్నాయి, పాలన కర్తృత్వ లక్షణము, లయకర్తృత్వ లక్షణము, ఈ లక్షణాలే తటస్థ లక్షణాలు. అవి వాస్తవికంగా లేవు. ఏ ఉపనిషత్తులో ఇలా సగుణ సాకార రూపంలో వాళ్ళ లక్షణాలు సృష్టి కర్తృత్వ, పాలన కర్తృత్వ, లయకర్తృత్వ లక్షణాల గురించి సగుణ సాకార రూపాన్ని ఆయన కంట్రోలరు, మెయింటైన్ చేసేటోడు అని తెలుసుకున్నాం. ఆ లక్షణాలనే మళ్ళీ అదే ఉపనిషత్తు తీసి పక్కన పడేస్తుంది. భగవంతుడు అదృశ్యుడు అంటే, దృశ్యం అంటే ఈ మైకును చూస్తున్నాను కదా, ఇది దృశ్యం నాకు తెలిసిపోయింది, ఈ మైకు జ్ఞానం నాకు కలిగిపోయింది. దేని గురించి మనకు జ్ఞానం కలుగుతుందో అదన్నీ దృశ్యకోటికి వస్తుంది. గాలి, ఆకాశము కంటికి కనిపించవు, ఎందుకంటే వాటికి రంగులు లేవు. రంగులు ఉంటేనే కంటికి కనిపిస్తాయి, రంగులు లేకపోతే కంటికి కనిపించవు. అనుమానంతో మనకు గాలి స్పర్శేంద్రియానికి గాలి వీస్తుంటే టచ్ అయితే ఆ గాలి ఉంది అని,
మళ్ళీ కొమ్మలో అల్లాడుతూ ఉంటే కానీ గాలి ఉంది అని మనకు ఒక గాలి జ్ఞానం అవుతుంది. ఖాళీ జాగా జ్ఞానం, మనం ఖాళీ జాగా ఉన్నందుకు కూర్చోగలుగుతున్నాం. అకామిడేటింగ్ కెపాసిటీ, అవకాశ దాతృత్వం. ఇలా ఆకాశము గాలి కంటికి కనకపోయినా కూడా వాటికి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి దేని గురించి అయినా నీకు జ్ఞానము కలిగింది, ఎక్కడ బుద్ధిలో, నీ మనసు బుద్ధిలో దేని గురించి అయినా నీకు జ్ఞానం కలిగింది అంటే అది దృశ్య కోటిలోకి వస్తుంది. నువ్వు ఊహించుకున్న సగుణ సాకార రూపమైన పరమాత్ముడికి కాళ్ళు, చేతులు, పొట్ట, ఆ సూర్యచంద్రులు లాంటి ఇవన్నీ కూడా నీకే దృశ్య వస్తువులే కదా. నీ ఊహలో కూడా ఒక ఇమేజ్, ఒక పిక్చర్ గురించి, దాని గురించి జ్ఞానం కలిగింది కదా. కాబట్టి ఆ సగుణ సాకార లక్షణాలు కూడా దృశ్య కోటిలోకి వస్తున్నాయి. సగుణ సాకార రూపంలో నువ్వు తెలుసుకున్న భగవంతుని నువ్వు పూర్ణంగా డీటెయిల్గా తెలుసుకోలేదు, కొన్ని ఆరోపాలు చేసుకొని తెలుసుకున్నావు. నరేంద్ర మోదీని ఛాయ్ అమ్ముకునేవాడు కొడుకులాగానే చిన్నగా కొద్దిగానే తెలుసుకున్నావు. ఆయన ఈ భారతదేశపు రాజు, అఖండ భారతకు ప్రధానమంత్రి అని నువ్వు పూర్ణంగా తెలుసుకోవాలి. ఆ భగవంతుని నిర్గుణ నిరాకార రూపంలో నువ్వు యథార్థంగా తెలుసుకోవాలి. అందుకే ఇవన్నీ కూడా అజ్ఞాన అవస్థలో ఉన్న ముముక్షు కోసము 6 అధ్యారోపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచీయతే. లేని ప్రపంచాన్ని ఉన్నట్టుగా కొద్ది రోజు కాసేపు శాస్త్రం కూడా ఎందుకు చెప్తుందంటే కన్నా, ఆ చిన్నపిల్లోడు సమయం, వాడికి ఎంతమంది డాక్టర్లు వచ్చినా నీ పొట్టలో బల్లి లేదరా అంటే వాడు పనే లేదు, వాడు అనారోగ్యంగా ప్రాణమే కోల్పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ బుద్ధివంతుడైన డాక్టర్ వస్తాడు, వాడు పట్టుకొని అసలు వీడు నమ్మింది నేను నమ్ముకుని పోతే కానీ అసలు శ్రద్ధే పుట్టదు. కల్పితమైన సమస్యని తెలుసుకుంటాడు. పొట్ట ముట్టేసి అదుగదుగదుగో బల్లి దొరికింది, బల్లి తల దొరికింది, నాకు తోక దొరికింది చూడని పొట్టను ముట్టి చెప్తాడు. ఉందిరా లోపల బల్లి ఉంది, నువ్వు చింత చేయకు, నా దగ్గర ట్యాబ్లెట్లు ఉన్నాయని బేదులు మాత్రం చేస్తాడు. ఇంకా విపరీతమైన బేదులు అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చి పొట్టను ముట్టుకొని చూస్తాడు. అరే ఎక్కడ పోయిందిరా బల్లి, పొట్టలో కనిపిస్తలేదు, నువ్వు ఎక్కడ మల విసర్జనం ఎక్కడ చేసావు రా చూద్దామని చెప్పేసి తీసుకెళ్తాడు. వీళ్ళు పోకముందునే అక్కడ ఒక బల్లిని చంపేసి అక్కడ వేపించేసి ఉంటాడు. అబ్బో చూడు ఇక్కడ బయటకు వచ్చేసింది చూడు బల్లి అని చెప్పేసి. అప్పుడు పిల్లగాడు అబ్బా ఇప్పుడు బల్లి బయటకు వచ్చేసిందని మంచిగా మనసుతోటి నమ్మిన తర్వాత ఆరోగ్యం చక్కగా అవుతుంది. ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ సగుణ ఎక్కడి వరకు సామర్థ్యం ఉంటుంది, ఫస్ట్ సగుణ సాకార రూపంలోనే భగవంతుని ఊహించుకుంటూ సాధన చేయని ఏది వ్యర్థం కాదు. మెల్లమెల్లగా నియత్తుగా చేసుకుంటుంటే ఆ భగవంతుడు ఈ తత్వం దగ్గర వరకు తీసుకొచ్చేస్తాడు. ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ సమయంలో ఎవరి దగ్గరికి పంపుతాడో, ఎవరిని మన దగ్గరికి పంపిస్తాడో ఆ భగవంతుని లీల, అది అచింతనీయ శక్తి అది. కాబట్టి ఇలా సగుణ సాకార రూపంలో తెలుసుకున్నా కూడా తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రాలు తొలగించేసి అక్కడ కూడా శుద్ధ చైతన్యాన్ని చూపిస్తుంది శాస్త్రము. ఇది ఇలా తటస్థ లక్షణము ద్వారా కూడా ఆ భగవంతుని బోధించే ఒక టెక్నిక్. చెప్పాను కదా, రాంపురంలో పోతూ ఉంటే కన్నా ముందు వినింటి, ఈ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇల్లు మా ఊర్లోనే ఉంటుంది అన్నారు. అలా చెప్పారు. ఇంకా పోతూ గుడికి తీసుకెళ్ళారు. గుడికి వెళ్ళే దారిలోనే వాళ్ళ ఇల్లు వస్తుందని కూడా ముందు చెప్పిండ్రు. ఆ గుడి దగ్గరికి పోయిన తర్వాత అవును ఈ దారిలోనే వాళ్ళ ఇల్లు వస్తుందంటారు, ఎక్కడ అంటే కన్నా అదే స్వామీజీ అక్కడ ఒక ఆవు ఉంది కదా, ఆవు వెనకాలంతా పసుపు కుంకుమంతా పూజ చేసినట్లు ఉంది కదా, ఆ ఇల్లే అని. మళ్ళీ మేము తిరిగి వచ్చేటప్పుడు చూసేస్తే ఆవు లేదు అక్కడ. ఆవు లేకపోతే ఏమి మళ్ళీ ఆ ఇల్లు నాకేం జ్ఞానం కాదా ఏంటి? కాసేపు ఆ ఆవు ఉండి మళ్ళీ వెళ్ళిపోయింది. అక్కడే ఎందుకు ఉంటుంది, దానికి తాడుతోటి ఏమి కట్టేయలేదు, అది మేయడానికి ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఆ ఇల్లు గురించి వాళ్ళ ఆవు లక్షణంతో, ఆవు అనే తటస్థ లక్షణంతో చూపించారు కదా. మళ్ళీ నేను తిరిగి వస్తే అక్కడ ఆవు లేకుండా ఉంటే మనకి ఇల్లు జ్ఞానం అవుతుందా లేదా? అవుతుంది. ఫస్ట్లో డాక్టర్ రాజ్కుమార్ గారి ఇల్లు కూడా తెలియదు. ఫ్రెండ్లు మేము ఇట్లా తిరుగుకుంటూ చిన్నప్పుడు ఒకసారి పోతూ ఉంటే కానీ అవునరా ఈ ఏరియాలో డాక్టర్ రాజ్కుమార్ సినిమా యాక్టరు వాళ్ళ ఇల్లు వస్తుందని చెప్పారు కదరా, ఎక్కడంటే అదేరా బయట ఒక వాచ్మ్యాన్ ఉండే ఆ సైడ్లో ఒక కుక్కను కట్టేసిండ్రు కదా, అదేరా వాళ్ళ ఇల్లు అని. మళ్ళీ తిరిగి వస్తే కానీ వాచ్మ్యాన్ కూడా కాఫీ తాగినీకి బయట కుక్క కూడా లోపల ఏదో భోజనం ఎరికి తీసుకెళ్ళింటాడు. వాళ్ళిద్దరూ ఉండరు అక్కడ. కాకపోతే ఆ ఇల్లు గుర్తుకు వస్తుందా లేదా? కాసేపటికి ఉండి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం కలిగిస్తాయి లేదా? అలాగే సగుణ సాకార రూపము, సృష్టి కర్తృత్వము, పాలన కర్తృత్వము, ఈ లక్షణాలు కాసేపటికి
ఉన్నాయని అనుకుని కూడా తర్వాత దాన్ని తొలగించిన తర్వాత కూడా నిర్గుణ నిరాకారుడైన ఆ పరమాత్ముడి జ్ఞానము మనకి కలిగిస్తాయి. ఇలా 3 ప్రకారాల లక్షణాల ద్వారా రోజు మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకునే వరకు ఇందులోనే ఉండాలి, కంటిన్యూస్టీ ఉండాలి. గ్యాప్లు విడిచిపెట్టేస్తే కన్నా ప్రపంచము దూరేస్తుంది. రాగద్వేషాలు, కామాదులు అవన్నీ కూడా మనసును ఆక్రమణ చేస్తాయి. అందుకే ఇలాంటి తత్వం గురించి వినాలి. 5% అర్థమైనా కూడా కూర్చొని వింటూ ఉండాలి. కథల్లోనే ఎన్ని రోజులు ఉంటావు? దానివల్ల నీ ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఎలా కలుగుతుంది? ఈ జ్ఞానంతో చెయ్యి కత్తిరిస్తే కూడా నీకు మళ్ళీ దుఃఖం కలగదు కదా. మన చరిత్రలో ఎన్ని దృష్టాంతాలు ఉన్నాయి. ఈ శరీరంతో ఉన్న ఈ డూప్లికేట్ సంబంధాన్ని సంపూర్ణంగా తెంచుకున్నారు. ఆలోచన చేయండి. నిప్పులు తల మీద పెడితేనే ఏ రియాక్షన్ లేదు, చేతులు కత్తిరిస్తే రియాక్షన్ లేదు, అనస్థీసి ఇంజెక్షన్ లేకుండా కాలు కత్తిరిస్తే కూడా ఏమి రియాక్షన్ లేదంటే అది ప్రాక్టికల్ వేదాంతం. అంత ఆ మట్టానికి మనము ఈ శరీరంతో ఉన్న సంబంధాన్ని తొలగించుకోవాలి. అది కేవలం ఇలాగా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వము, తత్వార్థ దర్శనం, దాని ఆలోచన ఆ తత్వంలోకి లోతుకు రోజు ప్రతి క్షణము అనేక ప్రకారమైన దృష్టాంతాల ద్వారా దాన్ని మళ్ళీ నెమరు వేస్తూ ఉండాలి. దీనికోసమే ఈ పద్ధతి, శ్రవణ పద్ధతి, శ్రవణమని నిధిధ్యాసనాల పద్ధతి. ఏకాంతంలో కొద్దిగా కష్టమవుతుంది. సమూహంలోనే, యూనిటీలోనే పెద్ద బలం ఉంటుంది. స్వతంత్రతలో ఒకసారి స్లిప్ అయిపోతుంది మైండ్, ఎక్కడెక్కడికో ఆలోచన చేస్తారు. ఇట్లా క్లాస్ ఉందనుకో, ప్రపంచం గురించి ఆలోచించడానికి వీలు కాదు. గురుగారు చూస్తూ ఉంటారు ఎవరు నిద్రపోతున్నాడు, ఎవరు అలర్ట్గా లేడు అని చెప్పేసి. కష్టమైన బలవంతమైన ఇక్కడ కొత్త అలవాటు అవుతుంది. అదే ఆ రూమ్లో ఉంటే కన్నా స్వతంత్రం ఉంటుంది, ఎవరు అబ్జర్వ్ చేసేవాళ్ళు లేరు. మనమేమో ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయాలనుకుంటాం, కానీ అది ఎప్పుడో స్లిప్ అయిపోయింటుంది. అమెరికా ఎక్కడెక్కడో ఎన్నో లోకాలు తిరుపుకొని వచ్చేసి ఉంటుంది. గంటలు వేస్ట్ అయిపోతూ ఉంటాయి. మరి ఆ సంస్కారం ఎక్కువైపోతే కన్నా ఇంకా మనసుకు విక్షేపాన్ని ఉత్పన్నం చేస్తుంది. చిట్చిటాపన్ను వస్తూ ఉంటుంది. ఏమీ తెలియకుండానే ఊరికే అనవసరంగా ఇబ్బంది అయినట్టు కలుగుతూ ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నాను, శాంతి ఉండదు, అశాంతి ఉంటుంది. కాబట్టి ఆ తత్వం గురించి ఆలోచన చేసేది మెల్లమెల్లగా నేర్చుకోవాలి. తత్వజ్ఞాన ఫలాలోచనే హీ తత్ సాధనే ప్రవృత్తి స్యాదిది భావ. ఆ రిజల్ట్ మనం సంపూర్ణంగా దుఃఖాలని తొలగించుకొని పరమానంద స్థితిలో ఉంటాము అనే ఒక ఫలం ఉంది కదా. తరతి శోకం ఆత్మవిత్తు. ప్రతి క్షణము దాన్ని హైలైట్ చేస్తూ ఉండాలి. అంత పెద్ద ఫలానికి నువ్వు గోల్ పెట్టుకున్నావు, దాని దగ్గరలో ఉండవు, దానికి కాస్త ప్రయత్నం చేస్తే నువ్వు అలాంటి సచ్చిదానంద స్వరూపమైన పరమానందాన్ని పొందేస్తావు. ఇంకా జీవితంలో నీకు దుఃఖాలే రావు, నీ జుట్టు ఎవరికి దొరకదు, పరాధీన స్థితికి రావు. నువ్వు అలాంటి తత్వం కోసమే కష్టపడుతున్నట్టు ఇంక మిగతా చిన్న కష్టాలు లెక్క కూడా చేయం. అంత పెద్ద మహత్వ ప్రయోజనం కోసం అని చెప్పేసి. ఒకసారి మైసూర్లో స్వామీజీ ఇట్లే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సీసీ కెమెరాలాగా ఉండేవాడు. ప్రతిరోజు తిట్లే. ఆడు ఎక్కడెక్కడ ఏమేమి అహంకారం వస్తుందో అక్కడెక్కడ కొడతా ఉంటాడు. ఒకసారి నేను తప్పు చేయకపోయినా ఒకసారి నన్ను తిట్టేసింది. అప్పుడు పట్టుకోండి గురుగారు ఇందులో నా తప్పు లేదు, అయినా మీరు నన్ను ఇట్లా తిట్టారు అని. అప్పుడు ఆయన తిట్టారు, అందుకే నేను వెళ్ళిపోతాను, ఆశ్రమం వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను అన్న. సరేరా, నువ్వు వస్తున్న ఈ ఒక్క తిట్టు, ఈ ఇబ్బందిని ఇంత హైలైట్ చేస్తున్నావు. నువ్వు ఇక్కడ జ్ఞానార్జన చేసి నువ్వు పొందబోతున్న ఆ పరమానంద మోక్ష స్థితి ముంగుటు, దానికి విలువ ఏమైనా కడుతున్నావు నువ్వు? దాని ముంగుట ఇది ఎంత చిన్నది. ఇది జరిగింది నా ద్వారా నీకు పొరపాటు జరిగింది. ఈ పొరపాటు నీకు అంత పెద్దదయిందా? ఇంత మహాఫలమైన అమృతమైన తరతి శోకం ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి ఇలాంటి అద్భుతమైన ఫలం ముంగట ఈ ఇబ్బంది ఒక లెక్కన. ఇది ఆ సముద్రంలో ఒక బొట్టు లాంటిది కూడా కాదు. ఇది హైలైట్ చేస్తున్నావు నువ్వు అన్న. నిజమే కదా. మనం ఎంత పెద్ద పదవిని పొందడానికి పోతున్నాం. అది ఆ పదవి కోసము ఎంతమంది తహతహలాడుతున్నారు, చాలా కష్టపడుతూ ఉన్నారు. అందుకే అంత ఆ పదవి వచ్చిన వెంబడే శరీరం తట్టుకోలేక సమాధి స్థితికి వెళ్ళిపోతారు. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మాట కూడా రాదు వాళ్ళకి. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి వెయిట్ చేస్తున్న ఏదైనా దొరికిపోతే ఆ ఆనందం తట్టుకోలేదు శరీరం.
డబ్బుల మీద విపరీతమైన దాహం ఉన్న వ్యక్తికి బంగాల్లోనే పోయిన సంవత్సరమే లాటరీ టికెట్లో ఎంత 2 కోట్లు 5 కోట్లు లాటరీ టికెట్ తగిలిపోతే ఆ వార్త విని వాడికి హార్ట్ అటాక్ వచ్చేసింది. తట్టుకోలేకపోయాడు ఆ ఆనందాన్ని. మరి అంత అనాది కాలం నుంచి మనం ఆశిస్తున్న ఆ స్వరూప స్థితి వచ్చేసరికి అందుకే చంద్రశేఖర భారతి స్వామి శృంగేరిలో కూడా 3 సంవత్సరాలు అలాంటి స్థితిలో ఉండిపోయాడు అవధూతలాగా. మరి అలాంటి మహా అద్భుతమైన ఫలము గురించి ప్రతిరోజు ప్రతి క్షణము ఎప్పుడప్పా అలాంటి స్థితికి వెళ్తానని మహత్వ బుద్ధి పెంచుకుంటే వీటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సాధనాలు, శ్రవణ మన నిధిధ్యాసనాల మీద భర్తరవి తెలుసుకుంటూ ఉంటాడు. ఎప్పుడప్పా నేను గంగానది తీరంలో మంచిగా బద్ధ పద్మాసనం వేసుకొని ఆ స్వరూపంలో లయం అయిపోతానో, ఎంత గాఢంగా లయం అయిపోవాలంటే మళ్ళా అక్కడున్న జింకలు చూసి నేను బండరాయిని అనుకొని వాటి కొమ్ముల్ని మసాజ్ రుద్దుకుంటూ పోతూ ఉండాలి. అలాంటి స్థితికి, అలాంటి అభిచార సమాధికి, నిర్వికల్ప సమాధి స్థితికి, అలాంటి స్థితికి ఎప్పుడప్పా పోతాను అని తరిస్తూ ఉంటారు. అవధూతుల చరిత్ర చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది. స్వాతంత్ర్యేన విచరణం శ్మశానే వనే, ఎక్కడైనా పడుకుంటారు. ఏమి రూల్స్ లేదు, రెగ్యులేషన్స్ లేదు. మహాసామ్రాట్ చక్రవర్తులు, ఎవడు అంగు లేదు. అసలు శరీరం పడి ఉంటే చెట్టు కింద 6 నెలలు పడి ఉంటారు. ఎంత అద్భుతమైన స్వతంత్రం అది. అలాంటి సర్వతంత్ర స్వతంత్రమైన పదవి గురించి ప్రతి క్షణము హైలైట్ చేస్తూ ఉండాలి మనసుకు. అంత పెద్ద మహత్వమైన స్థితి ఉంది. మరి అలా హైలైట్ చేస్తే కానీ, ఆలోచన చేస్తే నీకు ఈ సాధనలో కొద్దిగా ఇంట్రెస్ట్ పుడుతుంది. అజ్ఞాన ఆవరణాన్ని తెంచుకోవడానికి మనం ఏమి సాధనలు చేస్తున్నామో వాటి మీద మనకు ఇంట్రెస్ట్ పుడుతుంది. దాని తర్వాత యోగులు, దీన్ని కూడా మనము విచారణ చేయాల. యమాది గటికీయ భూతాహ, యమ నియమాలు, అవన్నీ కూడా నియమాలంటే ఏంటి, ఆ సాధనల గురించి కూడా విచారణ చేయాలి. అంతా ఒకటే. ఇవన్నీ దైవీ సంపత్తులు, అమానిత లక్షణాలని కొద్దిగా తారుమేరలా వస్తూ ఉంటాయి. నియమాహ అంటే ఏంటి? శౌచ సంతోష తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమాహ. శౌచం గురించి మనం విచారణ చేసాం. సంతోషం, తృప్తి పడాలి. ఇది మెయిన్ లైఫ్లో. నిజమైన బుద్ధివంతుడు ఎవడు అంటే ఉన్న దాంట్లో తృప్తి పడేటోడు. ఎప్పుడు మనం మన దగ్గర లేని వస్తువుల గురించినే ఎక్కువ అది కావాలని అనవసరంగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. చాలామందికి తెలీదు, ఈ జన్మలో మనకు దొరుకుతూ ఉండేది పూర్వ జన్మలో చేసిన పుణ్యపాప కర్మాల ఫలం. ఈ జన్మలో మనం చేస్తున్న పరిశ్రమ, వ్యాపారము, ఉద్యోగాలు నిమిత్త కారణాలు అంతే. నిమిత్త రూపంలో మనం పనిచేస్తుంటాం, కానీ రిజల్ట్ మాత్రము పూర్వజన్మలో చేసిన పుణ్య పాపాలకి అనుకూలంగా వస్తుంటాయి. మరి మనం ఎంత చేసుకుంటే అంతే వస్తాయి. అందుకే ఏది మన దగ్గరికి మనం చేస్తున్న కొద్ది ప్రయత్నాలు ఏది దొరుకుతూ ఉందో దాంట్లో సంతృష్టి పడాలి. ఇది సీక్రెట్ ఆఫ్ లైఫ్. ఆ సంతృష్టి పడే తత్వం ఉన్నవాడు ధనవంతుడు. 1000 కోట్లు ఉండి నాకు ఇంకా 10,000 కోట్లు కావాలని, ఇంకా కావాలనే తత్వం ఉంది కదా, వాడు దరిద్రుడని శాస్త్రం అంటుంది. దరిద్రతం అంటే ఏంటంటే బేకు. కావాలనేది దరిద్రము. వద్దు సాలు అనుకోవడమే జ్ఞానం. ధనం అంటే అదే నిజమైన ధనం. ఉన్న దాంట్లో తృప్తి పడాలి. వాస్తవికంగా ఆలోచిస్తే 2 పూట్లు మినిమం, 1 పూట భోజనమే చాలు. 2 పీసులు, అసలు కౌపీనం చాలు. మానం కాపాడడానికి 2 పీసుల బట్టలు చాలు. అలా కొన్ని వేల మంది, లక్షల మంది ఇప్పుడు కూడా జీవించి ఆదర్శంగా నిలిచి ఉన్నారు. ఎంతోమంది సాధువులు చూశారు. సింపుల్ జీవితం. భగవంతుడు మాట ఇచ్చాడు. ఎలా ఎట్లా అని లెక్కలు వేసుకొని, క్యాలిక్యులేషన్ వేసుకొని పోకండి. యోగక్షేమం వహామ్యహం. నువ్వు సంపూర్ణంగా నన్నే పొందాలని శరణాగతుడై నా చింతలోనే గడిపితే మాత్రము నీవన్నీ నేను చూసుకుంటానని. ఎక్కువ లెక్కలు వేసుకొని పోకూడదు. ఎట్లా ఈ శరీరం మెయింటైన్ ఎట్లయితుందో అవన్నీ భగవంతునికి అవమానం చేసినట్టు అవుతుంది. కాబట్టి మినిమంలో సింపుల్ లైఫ్ని మర్చిపోయాం. మన శాస్త్రం, సనాతన శాస్త్రం చూస్తే టెక్నాలజీలో కానీ అన్నిటిలో కానీ ఇప్పుడున్న శాస్త్రంలోని హై లెవెల్ వరకు పోయినారు. అవన్నీ ప్రాక్టికల్గా ఎందుకు తేలేదు? బ్రహ్మాస్త్రాలు కూడా ఇలాంటి అణుబాంబు లాంటి బాంబులు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడికే అలాంటి బాణాలు ఇచ్చేటవాళ్ళు.
మిగతా వాళ్ళకి ఇచ్చేవారు కాదు. వాళ్ళకు తెలుసు దీనివల్ల అనర్థాలు సృష్టించుకుంటారని. ఈరోజు ఆతంకవాదుల చేతికి కూడా అణుబాంబు పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే టెక్నాలజీకి బ్రేక్ లేదు. ఎవడు పడితే వాడు బాంబుని ఎలా తయారు చేయాలని గూగుల్లో తెలిసిపోతూ ఉంది, యూట్యూబ్లో తెలిసిపోతూ ఉంది బాంబులు ఎట్లా చేయాలని. దానివల్ల అనర్థాలే సృష్టి అవుతున్నాయి. ఎవడంటే వాడు బందూకులు తయారు చేస్తున్నాడు. ఆ లేత్ మిషన్ అని ఉంటుంది. ఆ లేత్ మిషన్ తోటి ఇనుప ముక్కల్ని దాన్ని ఎలా కావాల్సింటే అలా మలుచుకోవచ్చు. ప్రతి ఒక్కడు బందూకులు ఎలా తయారు చేయాలి, నాటు బందూకులు అంటారు. ఎన్ని దొరుకుతున్నాయి. మన ఋషులు ఇవన్నీ టెక్నాలజీ అవి ఇస్తే కన్నా వీళ్ళు అనవసరంగా ఈ సింపుల్ లైఫ్ని మర్చిపోయి ఆయుష్ క్షీణించిపోతూ ఉంది. ఏదో 1000 సంవత్సరాలు బతికి ఉన్నాడంటే కానీ ఏదో టైంపాస్ చేసుకుని అవి ఇవి నేర్చుకోవచ్చు. తక్కువ ఆయుష్ ఉంది. ఆ తక్కువ ఆయుష్లో నువ్వు ఈ టెక్నాలజీలు దీంట్లోనే సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటే స్వరూపం గురించి చింతన చేయడానికి నీకు సమయం ఎక్కడ దొరుకుతుంది? మొత్తం ప్రపంచం ఎట్లా ఇరుక్కుపోయారంటే కానీ ఇప్పుడు ఎంత వివేకంతో ఆలోచించినా 60 సంవత్సరాల వరకు బయటికి రాలేరు. విపరీతమైన పరిశ్రమ ప్యాక్ అయిపోయింది. ఇంకా దీని గురించి చింతన ఎక్కడ చేస్తారు? అందుకే ఉన్న దాంట్లోనే ఇంత సింపుల్ చాలు. ఒక్క పూట 2 పూటలకి అయ్యేంత ఉంటే చాలు, 2 పీసులు బట్టలు ఉంటే చాలు, మన పని అయిపోతుంది. ఈ జన్మకు మనం వచ్చిన పని అయిపోతుంది. కాబట్టి ఆ సంతోషం అది ఉన్న దాంట్లో సంతృప్తి పడేది మనకు నేర్చుకోవాలి. తర్వాత తపస్సు మనసు శారీరకం అవన్నీ ముందు కూడా మనం విచారణ చేసుకున్నాం. ఈ శరీరానికి మనము వాలంటరీగానే కొన్ని క్లేశయుక్తంగానే ఉంచాలి. కంఫర్ట్స్ ఎక్కువ ఇస్తే కానీ మళ్ళీ శరీరంతో ఉన్న తాదాత్మ్య సంబంధం తెంచుకోవడానికి మనకు కష్టమవుతుంది. అందుకే తపశ్చర్యలు చేస్తూ ఉంటారు. చెప్పులు కనిపెట్టలేక కాదు, చాలామంది చెప్పులు కూడా వేసుకోరు. ఎందుకంటే కూడా అందులో కూడా కొద్దిగా తపస్సు ఉంటుంది. చెప్పులు లేకుండా నడవడంలో కూడా కొద్దిగా తపస్సు ఉంటుంది. క్లేశమే కదా శరీరానికి. చెప్పులు వేసుకొని నడిచినంత హాయిగా చెప్పులు లేకుండా నడవలేము కదా. మళ్ళీ దాని తర్వాత ఇంకా వాగ్ ఇంద్రియానికి తపస్సు అంటే కన్నా ఇలాంటి పారాయణాలు, అనవసరమైన శాస్త్ర నిషిద్ధమైన మాటలు ఉచ్చరించకుండా ఒక్కోసారి టైంపాస్లు చేసుకుంటూ ఉంటాం ముచ్చట్లు పెట్టుకొని. అలా కాకుండా కేవలము పరమాత్మనికి సంబంధించిన విషయాల్లోనే వాగీంద్రియాన్ని వాడుతూ ఉండాలి. మళ్ళా మనసుతోటి అప్పుడు అందరికీ మంచిదే కోరుకుంటూ ఉండాలి. ఎక్కువ పరమాత్మని చింతన చేస్తూ ఉండాలి. ఇలా 3 ప్రకారాల తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు మనము ఈ శరీరంతో ఉన్న తాదాత్మ్యం తెప్పుకోవడానికి మనకు వైరాగ్యం వస్తుంది. స్వాధ్యాయ యోగ సూత్రాలు డైరెక్ట్గా ప్రాణాయామాలు చేసేయాలని చెప్పేసి ఈడ విని వెళ్ళిపోతుంటారు. స్వాధ్యాయం ఉంది. ఫస్ట్ తెలుసుకో, నువ్వు తత్వం గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఊరికే ప్రాణాయామాలు చేసుకొని బలవంతంగా మనసుని ఎన్ని రోజులని కట్టి పెడతావు? ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయితే మేము భయపడుతూనే చస్తూ ఉంటావు. కాబట్టి స్వాధ్యాయం అంటే ఇలాగా డీటెయిల్గా చర్చ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఉండాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నా ప్రమదితవ్యం అని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడు ఇందులో ప్రమాదం అంటే నెగ్లెక్ట్ చేయకు, ఆలస్యం చేయకు. ఇది మాత్రము డైలీగా ఉండాలి. మళ్ళా దాని తర్వాత ఈశ్వర ప్రణిధానాన్ని, ఈశ్వరార్పణ బుద్ధితోటి నిష్కామ కర్మయోగం ఏది మనం విచారణ చేసుకున్నాము, చేస్తున్న ప్రతి ఒక్క పరిశ్రమ కూడా భగవంతుడే కనిపించలే మనకు. ఆయన కోసమే చేస్తున్నాం, ఆయన కృప కోసమే చేస్తున్నాం అనే భావనతోటే మనం చేస్తూ ఉండాలి. దాని తర్వాత యమాహ అహింసా సత్య ఆస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమాహ అని. అహింస గురించి యమాలంటే ఇవై. అహింస గురించి మనం విచారణ చేసాము. ఎవరికి మనసా వాచ కర్మణ మనము హింసలు చేసే తత్వాన్ని పెంచుకోవద్దు. మళ్ళా సత్య భాషణ చేస్తూ ఉండాలా, అబద్ధాలు వాడకూడదని. చాలా కష్టమైనది ఇది, అయినా కూడా అలవాటు నేర్చుకోవాలి. కొన్ని చోట్ల ఫ్రీడమ్ ఉంది. వ్యాపారంలో అబద్ధం చెప్పాల్సి వస్తుంటుంది. అది కొన్ని ప్లేసుల్లో. మళ్ళా పెళ్ళి, ఎవరికైనా ఇద్దరికి పెళ్ళి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడినా కూడా ఒక పెళ్ళి చేయమని శాస్త్రమే పర్మిషన్ ఇచ్చింది కొన్ని ప్లేసులు. కానీ మిగతా ప్లేసుల్లో ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు. మళ్ళీ ఆస్తేయ దొంగతనం చేయకూడదు. మనము కాని దాని వస్తువులో మనము దాన్ని గ్రహించకూడదు. మరి ఈ శరీరం మనదా?
ఎవరికన్నా కానీ ఇలాంటి శరీరం ఇప్పుడు రాబోట్లు అవి ఇవి తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా ఒక శరీరాన్ని తయారు చేసే సామర్థ్యం వచ్చిందా? కొత్తగా ప్రాణం పోసే ఒకటి వస్తువుని తయారు చేసి శరీరం లాంటి ప్రాణం పోసే శక్తి ఎవరికైనా వచ్చిందా? మరి మనము కానీ శరీరాన్ని ఇది శరీరం నాదే అని ఆస్తేయము తత్వం ఎక్కడుంది? దొంగతనమే కదా మనం చేస్తుండేది. మనం కానీ శరీరం మనది అనుకుంటున్నాం, తప్పు కదా అది. ఇది పంచభూతాలకి సంబంధించిన ఈ శరీరము, అందుకే దీన్ని వదిలిపెట్టేయాలి, ఇది మనది కాదు అని. మళ్ళీ ఇంకా మిగతా విషయాల్లో ముఖ్యంగా ఏ వస్తువులు కూడా ఇతరుల వస్తువుల మీద మనము మోహం పెంచుకోవద్దు. దాని తర్వాత బ్రహ్మచర్యం, 8 ప్రకారాల బ్రహ్మచర్యం ఉంటుంది. ఇలాంటి కామ వికారాల గురించి శ్రవణం చేయకూడదు. పురుషులు స్త్రీలు, స్త్రీలు పురుషులు ఒకరికొకరు పరస్పరంగా ఈ సాధన చేసేటప్పుడు వీళ్ళు వాళ్ళ గురించి చింతన చేయకూడదు, వీళ్ళు వాళ్ళ గురించి చింతన చేయకూడదు. అలాంటి క్రియల గురించి చర్చలు చేసుకోకూడదు. ఎవరైనా తప్పుడు పనులు చేసినా కూడా అలాంటివి చర్చలకు పెట్టకూడదు. వినినట్టు చూసి చూడినట్టుగా అక్కడికక్కడ వదిలిపెట్టేయాలి. దాని డిస్కషన్ టాపిక్ పెట్టి చర్చలు చేసుకుంటే కానీ దాని గురించి మనల్ని ధ్యాసనాలు అయిపోతాయి. మళ్ళీ ఒంటరిగా అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు, శాస్త్రవిహితంగా ఉన్నవాళ్ళు చేయొచ్చు, కానీ శాస్త్రవిహితం లేకుండా ముందు అవస్థలో ఇద్దరు కలిసి పెళ్ళి కాకముందనే ఒకరినొకరు మాట్లాడుకోకూడదు ఏకాంతంలో. మళ్ళా ఇంకా ఇలాగే 8 ప్రకారాలన్నీ, అంటే వాళ్ళ రూపాలు కూడా ఒకరి రూపాలు ఇంకొకరు చూసుకోకూడదు అని. అందుకే కొన్ని ఆశ్రమాల్లో ఒక దేవి ఫోటో తప్పితే కన్నా మిగతా సిమెంట్ విగ్రహాల్లో స్త్రీ రూపంలో వేయడానికి కూడా ఒప్పుకోదు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది బ్రహ్మచర్య నియమాలు. అంటే ముఖ్యంగా మనసులో ముందుగా అవన్నీ తెంచుకో ఉండాలి. కాబట్టి అలాంటి బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి. స్ట్రాంగెస్ట్ వీక్నెస్ అదే. జిహ్వేంద్రియము, ఉపస్థేంద్రియం, ఈ 2 ఇంద్రియాలే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి దాన్ని అలవాటు చేసుకోవాలి. మళ్ళీ శాస్త్రవిహితంగా పెళ్లి చేసుకొని పుత్రోత్పత్తి కోసం కలిసినప్పుడు అది కూడా బ్రహ్మచర్యం కిందకే వస్తుందని శాస్త్రం చెప్తుంది. అది కూడా బ్రహ్మచర్యం. ఇది కాకుండా మిగతా విషయాలలో మనకు అలాంటి ఉద్దేశం ఉండకూడదు. మళ్ళీ అపరిగ్రహ, ఎంత ఈ శరీర నిర్వహణానికి ఎంత అవసరమో అంత మాత్రమే గ్రహించాలి. ఇది మనం మర్చిపోతుంటాము. అవసరం అనుకుంటే ఎన్ని వస్తువులు వచ్చినా ఇంకా అది కావాలి, అది లోటు ఉంది, ఇది లోటు ఉంది, లోటు కనిపిస్తూనే ఉంటుంది. వద్దు చాలు, ఇంతటితోటే నడుస్తుందంటే కన్నా అట్లు కూడా నడుస్తుంది. నేను విమోచనానంద స్వామీజీ అని ఇక్కడ కృష్ణా జిల్లాల నుంచి వచ్చాడు. స్వయంగా చూశాను, ఒక 3-4 సంవత్సరాలు చూశాను. కింద ఒక గంచా టవల్ లాంటిది, పైన మెడలో ఒకటి గంచా అంతే. ఇంకేం ఒక బ్యాగ్ లేదు, ఒక వాటర్ బాటిల్ లేదు, ఏమీ లేదు. డబ్బులు తీసుకోవడం మానేసినాడు. నడుచుకుంటూ పోతూ ఉంటాడు. అక్కడక్కడ ఆశ్రమంలో నర్మదా పరిక్రమాన్ని 2 సార్లు 3 సార్లు చేశాడు. నేను అడిగాను, మరి ఉదయం పళ్ళు ఎట్లా తోముకుంటావని. పళ్ళు ఎక్కడన్నా చెట్లుగా ఆశ్రమ చుట్టూ ఏదైనా చెట్టు దుక్కు పుల్ల తెప్పుకొని కొద్దిగా లేనప్పుడు ఆ పైన గంచా ఉంది కదా, ఆ బట్టతోనే పళ్ళు తిక్కేస్తే మళ్ళీ నీట్గా ఏ దుర్గంధము ఉండదు. నీట్గా చాలా నీట్గా ఉంటాడు. మళ్ళీ సాబును అవి ఇవి నువ్వు వాడవంటే కన్నా ఏం అవసరం ఉంది? నది స్నానానికి దానికి పోతుంటాడు. ఆ నీళ్ళు తీసుకొని ఆ బట్టతోటి మొత్తం శరీరాన్ని అంతా తుడిచేస్తే సాబును కన్నా నీట్గా పైన మైలంతా వెళ్ళిపోతుందంట. ఇంకా జిడ్డుగా ఏమని అనిపిస్తే కొద్దిగా మట్టి చేతిలో తీసుకొని శరీరం అంతా పూసుకొని స్నానం చేసుకుంటే అయిపోతుంది. ఇంకెక్కడ పైన ఇది మళ్ళీ నీకు హెల్త్ అనారోగ్యము వచ్చినప్పుడు అట్లా ఇట్లా అంటే కానీ చిన్న పొట్టనొప్పి అయితే ఒక 2-3 రోజులు తానంతటి పథ్యం ఏమి తినకుండా ఉంటే పథ్యంతో చాలా వరకు వెళ్ళిపోతుంటాయి. ఇంకా మరీ విపరీతంగా ఎప్పటి లేదంటే కూడా దాన్ని కూడా ఎవరన్నా ట్రీట్మెంట్ దీక్ష తీసుకుంటాడంట. ఎవరి దగ్గర ట్యాబ్లెట్ ఉంటే కానీ ఆ ట్యాబ్లెట్ తీసుకొని కొద్దిగా వాడుకుంటాడంట. మళ్ళీ ఎక్కువ స్వస్థంగా ఉంటాడు. అట్లా 3 సార్లు నర్మదా పరిక్రమ చేశాడు. అప్పుడు అనుకున్నాము, చూడు ఎంత మినిమం 2 గమచాలు 2 బట్టగుడ్డలతోటి జీవితం గడుస్తూ ఉంది. మళ్ళీ ఆయన ఏమి సామాన్యుడు కాదు, ఎంటెక్ చేసినాడు. సింగపూర్లో 5 సంవత్సరాలు పనిచేసి
బాగా డబ్బులు సంపాదించి 25 ఎకరాల భూమి కొని వాళ్ళ ఊరిలో 10th స్టాండర్డ్ వరకు స్కూల్ కట్టించి ఫ్రీగా ఒక 18 సంవత్సరాలు ఆయనే ప్రిన్సిపాల్గా ఉండి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించేసి ఇంకా వైరాగ్యం వచ్చేసి అన్నదమ్ములు మీరే చూసుకోండి ట్రస్ట్ లాగా చేసి మీరే చూసుకుని వదిలిపెట్టేసి ఇట్లా పరివ్రాజక జీవనం చేస్తూ ఉన్నారు. అంత సింపుల్ 2 బట్టలతోటి కూడా జీవితం గడుస్తూ ఉందా లేదా? మనం ఎన్ని కావాలనుకుంటాం, ఇంకా అది కావాలి ఇది కావాలనుకుంటే మళ్ళీ నీ వెంబడే పరిశ్రమ వస్తుంది, రెస్ట్లెస్నెస్ అయిపోతుంది. ఎన్ని కోరికలు పెరుగుతూ ఉంటాయి అంత పరిశ్రమ పెరుగుతూ ఉంటుంది, నువ్వు రెస్ట్లెస్నెస్ అయిపోతావు, ఇంకా సాధనకు నీకు ఎక్కడ సమయం దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ గ్రహించేది ఆ సామర్థ్యం రావాల సాధకులకి, అనాత్మ వస్తువుల్ని తిరస్కారం చేసే సామర్థ్యం. ఈ విషయంలో మేము కూడా ఎన్నో విషయాల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. మేమున్న ఆశ్రమంలోని ఇలా ఒక మహాదేవానందాన్ని రిషికేష్ కైలాస ఆశ్రమంలో అసలు దక్షిణ తీసుకునేవాడు కాదు. ఆయనకు కూడా అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వస్తే అక్కడ హోమియోపతికి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ఫ్రీ ట్రీట్మెంట్ హోమియోపతికే పోతాడు, ఆ దుఃఖాన్ని సహిస్తాడు, కానీ దాన్ని మాత్రం గ్రహించదు. అలాగ శక్తి అంతే, ఎవరెవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ మాకు ఆ కెపాసిటీ లేదు. ఒక యాసిడిటీ ట్యాబ్లెట్ కోసం కూడా దానికోసం కొద్దిగా దక్షిణ తీసుకుంటాడు. కానీ ఆదర్శం వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకొని అటువైపు పోతూ ఉండాలి. ఎంత మినిమం పరిగ్రహం తగ్గించుకుంటా ఉంటే అంత మంచిది మనకి. ఇవి మన ఒపీనియన్లు కాదు, మన కపోల కల్పనలు కాదు, యోగ సూత్రాలు చెబుతున్నాయి. ఎంత మినిమం గ్రహణం చేస్తే అంత మంచిది అని చెప్పేసి. మిగతాది ఇలాగే ఇంకా దైవీ సంపత్తులు కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో విచారించాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.